తెలుగు ప్రేక్షకులు నమస్తే. మనతో పాటు కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు. దాదాపు 40-45 సంవత్సరాల జర్నీ, 250 పైన సినిమాల నటుడిగా, డైరెక్టర్గా, రచయితగా ఆయన సుదీర్ఘమైన జర్నీ ఉంది. కాశీ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. సూపరా? నాకు ఈ మధ్యకాలంలో మీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తున్నా సార్. కోర్స్ మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళబోయే ముందు వాటి గురించి డిస్కస్ చేయాలనిపించింది నాకు. కాశీ మజిలీ కథలు అని చెప్పేసి రైటప్లు రాసినారు కదా, అవి అద్భుతంగా ఉంటున్నాయి సార్. తెలిసి మీకు రెస్పాన్స్ ఎలా వచ్చిందో తెలియదు కానీ బయట నుంచి నాకైతే అద్భుతంగా అనిపించింది. లేదు, చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. ఆల్మోస్ట్ నా నువ్వు లేక నేను లేని రిలీజ్ అయినప్పుడు ఎలాంటి ఫోన్లు వచ్చినాయో అలాగా వీటికి కూడా అంత కాదు కానీ అంత పాజిటివ్గా చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి చదివిన వెంటనే. ఓకే, అంటే కంటెంట్కి వాళ్ళు ఓన్ చేసుకుని బాగా జెన్యూన్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది, చదివేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు. ఓకే, ఎన్ని రైటప్లు రాశారు సార్ ఇప్పటి వరకు? దాదాపు ఒక 30 నుంచి 40 మధ్యలో ఉంటాయి. అన్నీ కూడా జనజీవనానికి ఉపయోగపడేవి, జనాలు డిస్కస్ చేసుకునే పాయింట్లు మీరు తీసుకుంటున్నారు. ఈ మధ్యన నేను అమెరికాలో ఉండగా వేమూరు సత్యనారాయణ గారు అని ఉంటారు, ఈ లేడీస్ టైలర్ వాటికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు. ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇండియా రాగానే మనం కలుస్తున్నాము, మీ కాశీ మజిలీ కథలన్నీ ఒక బుక్గా వేస్తాను నేను, అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఇంకా అంతకంటే నేనేం చెప్పను అని ఫోన్ పెట్టేస్తాడు ఆయన. ఓకే, బయట పెట్టి 30 బయట పెట్టడం ఎన్ని ఉన్నాయి మీ దగ్గర అనేది? అంటే ఇది నేను కాశీ మజిలీ కథలు అనే ఐడియాలో వచ్చిందంటే అండి, నా పేరు కాశీ విశ్వనాథ్. ఈ సినిమా ఇండస్ట్రీలో నా మజిలీ దాదాపు 40 ఇయర్స్. ఈ మజిలీలో ఎన్నో ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, అనుభవాలు. నాకే కదా 40 ఏళ్ళ దీంట్లో ఎవరికైనా ఉంటుంది కెరీర్లో. అవును. సో ఆ అనుభవాలనే కథలుగా ఇంట్రెస్టింగ్, అంటే నేరేటివ్ ఇంట్రెస్టింగ్ తోటి రాస్తున్నాను. అవి 100% వాటిలో క్రియేషన్గానే ఏముండదు, జరిగినాయి యాజ్ ఇట్ ఈస్. ఓకే, అవి కొన్ని ఏంటంటే సొసైటీకి యూజ్ అయ్యేలా నాకు ఏదైనా మంచి థాట్ ఏదైనా వస్తే, అంటే ఇది చదివితే 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఫాలో అవుతారు అనేలాంటి ఏమైనా అనిపిస్తే అవి కూడా కాశీ మజిలీ కథలో ఇంక్లూడ్ చేసి రాస్తున్నాను ఈ మధ్య. మీకు ఈ 40 సంవత్సరాల్లో మీ ప్రొఫెషన్ కాకుండా అన్ని ప్రొఫెషన్లను అబ్జర్వ్ చేసి ఉంటారు, సొసైటీ మొత్తం అవగాహన ఉంటుంది. మీరు స్వతహాగా సినిమా జర్నీయే కాకుండా వ్యక్తిగతంగా 60 సంవత్సరాల జీవితం అంటే మామూలు విషయం కాదు. జీవితాన్ని అవపోసన పట్టారంటారు కదా. ఈ ప్రజెంట్ ఉన్న సొసైటీలో సోషల్ మీడియా ఇంపాక్ట్ కానీ, ఈ ఓటీటీ ఇంపాక్ట్ కానీ, వీటి గురించి మీ అవగాహన ఏంటి సార్? అది కాకుండా చాలా టాపిక్లు ఉన్నాయి ఇప్పుడు మీతో మాట్లాడడానికి, అవి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ సోషల్ మీడియా గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మీలాగా మంచి మంచి సందేహాలు కొన్ని వస్తున్నాయి. అంటే ఒక వేదిక కానీ, ఒక వెపన్ కానీ ఏదన్నా క్రియేట్ చేశారు అంటే ఈ పాజిటివ్గా యూజ్ చేయటానికి అనేదే ఉద్దేశం ఉంటుంది. ఒక బాంబు, ఆ బాంబు మన దేశ రక్షణ కోసం దాన్ని వాడాలి అనుకుని చేసిన దానికి ఎవడమట్టుగాడు తయారు చేసి శత్రువుల మీద వేసేయటం, లేకపోతే టెర్రరిస్టులు వాడడం, మావోయిస్టులు వాడడం, ఇలా అయిపోతుంది కదా. వెపన్ అయినా అంతే, దాన్ని మనిషిని చంపడానికి వాడచ్చు, ఫ్రూట్స్ వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి వాడచ్చు, అన్ని రకాలుగా వాడచ్చు. అలాగే సోషల్ మీడియా అనేది ఒక అద్భుతమైన వేదిక. దాంట్లో సమాజానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు చెప్పొచ్చు, చెప్పే అవకాశం ఉంది. ఆ సోషల్ మీడియా వేదికగానే ఎక్కడో మట్టిలో మాణిక్యాలు కూడా వాళ్ళ టాలెంట్ని చూపించి వాళ్ళు మంచి మంచి పొజిషన్కి వెళ్తున్నారు. ఎక్కడో పని చేసుకునే ఒక కోకిలమ్మ అనే ఒక ఆవిడ ఉంది, ఆవిడ గొంతు బాగుంది అని చెప్పి ఎవరో పెడితే ఆవిడని సింగర్ని చేసేసారు. అవును కదా. అలాగే బర్రెలు తోలుకునే అమ్మాయి ఏదో ఎలక్షన్లో నిలబడితే బర్రెలక్క అని ఆవిడని ఫెమిలియర్ చేస్తారు. ఎక్కడో హైటెక్ సిటీ దగ్గర వంటలు చేసుకుని చిన్న భోజనాలు అమ్ముకునే ఒక ఆవిడని ఫేమస్ చేస్తారు, కుమారి ఆంటీ అని. ఇలాగా
పాజిటివ్ యాంగిల్ ఉంది, నెగిటివ్ యాంగిల్ ఉంది. దీన్ని నెగిటివ్ యాంగిల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే థంబ్లైన్స్ ఇంట్రెస్టింగ్గా పెట్టి సంబంధం లేని మ్యాటర్ లోపల ఉండి చదివేలా చేసి ఆ లైక్స్ లేకపోతే వాటికి వచ్చే ఉంటాయి కదా రేటింగ్ వాటి కోసం మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ జరుగుతుంది. ఇప్పుడు మీ వేణుగారి మీద కాశీ గారు చెయ్యెత్తి అని తమ్లైన్ పెట్టాడు అనుకోండి, చెయ్యెత్తి ఆయన మొహం మీద ఉన్న చిన్న నలకని ఇలా తీసేయడం లోపల ఉంటుంది. చెయ్యెత్తి అనగానే చదివోడికి ఇంట్రెస్ట్ కొట్టాడేమో అని, లోపల అది ఉండదు. సో అలాగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే తమ్లైన్ తెలిసిపోద్ది. ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన చాలా మందికి ఇస్తాను, బట్ మీరు పాజిటివ్ యాంగిల్ కాబట్టి అలాంటి తమ్లైన్స్ ఉండవు, కానీ చాలా మంది పెడతా ఉంటారు నా ఇంటర్వ్యూలకే. అంటే తప్పుగా ఏమి ఉండదు, చదవాలి అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం పెడతారు. మీరేమన్నా ఇబ్బంది పడ్డారా సోషల్ మీడియా గురించి? ఏమన్నా లేదు ఈ మధ్య కాలంలో కానీ ఎప్పుడు మీకైతే? నేనైతే అంటే బేసిక్గా పాజిటివ్ యాంగిల్లో ఉంటాను. తర్వాత నాకు అనిపించింది జెన్యూన్గా రాస్తూ ఉంటాను తప్ప సోషల్ మీడియాలో ఎప్పుడు నాకైతే ఇబ్బంది లేదు. మీకు ఎందుకు అదేదో యాప్ ఉంది వికీపీడియా లాగేదో, దాంట్లో పలానా వేణుగారి గురించి అంటే మంచి విషయాలు అన్నీ వచ్చేస్తాయి. కాంట్రవర్సీ అని కొడితే కాంట్రవర్సీలు కూడా వచ్చేస్తాయి. సో అలాగే మొన్న నేను చెక్ చేసుకోవడానికి చూస్తే అసలు నో కాంట్రవర్సీ అని వచ్చింది. వెరీ గుడ్. అంటే ఒక ఆయన చూపించాడు అనమాట, చూపించి ఇంకొక వేరే డైరెక్టర్, ఆయన గురించి మీకు కూడా తెలుసు, ఆయన గురించి పెట్టగానే అన్ని కాంట్రవర్సీలు అని వచ్చినాయి. మీరు డైరెక్టర్ కమ్ యాక్టర్ కదా, మీకు ట్రై చేద్దాం, మీకు ఏమైనా అభ్యంతరమా, దాంట్లో వచ్చేస్తుంది అన్నాడు. ఏం అభ్యంతరం లేదు, చూడండి, వస్తే కరెక్ట్ చేసుకుందాం, మన గురించి ఏమన్నా తేడాగా వస్తే అని అంటే ఏం రాలేదన్నమాట. అమెరికాలో జరిగింది ఇది. ఓకే, ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి? ఫస్ట్ ఆగస్ట్ 1. ఓకే ఓకే. దేనికి సార్ అమెరికా? మామూలుగా ఫ్యామిలీ ట్రిప్పా లేకపోతే? అంటే మా గ్రాండ్ డాటర్ బర్త్డేకి మా వైఫ్ని నన్ను రమ్మని మా పాప 3 months ప్రోగ్రామ్ వాళ్ళది. 1 month ఉండి నేను నాకు కొన్ని షూటింగ్స్ అవి ఉన్నాయని వచ్చేస్తానని చెప్పా. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాప యాక్సెప్ట్ చేయలేదు. 24 hours మీరు మా దగ్గర ఎప్పుడున్నారు, 3 months ఉండాల్సిందే, వెళ్ళేటప్పుడు మీరు మమ్మీ కలిసి వెళ్ళాలి, ఎంత పోతుంది చెప్పండి నేను ఇచ్చేస్తాను అనే రేంజ్లో. అంటే ఇంకా నాకు కూడా అనిపించింది లైఫ్లో అన్నీ ఇంపార్టెంటే, కొన్ని మిస్ అవ్వకూడదు. 3 months గ్రాండ్ డాటర్ తోటి ఉంటే ఆ అనుభూతులు వేరే ఉంటాయని చెప్పి అనిపించి చాలా హ్యాపీగా గడిచింది 3 months. సూపర్ అండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పేరెంట్స్ పిల్లల్ని మిస్ అవుతున్నారు, వాళ్ళ మనవరాళ్ళు కొడుకులు కూతుర్ని మిస్ అవుతున్నారు అని చెప్పి చాలా కథలు ఉన్నాయి. ఒక ఊరు వెళ్తే ఒక ఇంటికి ఒక కథ ఉంది అట్లాంటిది. సో ఫ్యామిలీకి ఇంపార్టెన్సీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా ఇది. సో మీరు మంచి పని చేశారనిపిస్తుంది నాకైతే ఈ 3 నెలలు. అంటే అదే నేను అనేది ఏంటంటే నా నేచరే బాగుండటం అంటే ఒక యాంగిల్లోనే బాగుండటం కాదు. ఆయన 24 గంటలు బిజీ, 3-4 షిఫ్ట్లు చేసేస్తాడు, 200 నుంచి 500, 500 నుంచి 1000 సినిమాలు చేసాడు అని అనుకోవటం బాగుంటాం అని నేను అనుకోను. అవి చేస్తూనే ఏ ఎమోషన్ మిస్ అవ్వకుండా ఊరెళ్ళి ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరైనా తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇక్కడ వైఫ్తో కానీ వాళ్ళ పిల్లలతో కానీ మనలతో కానీ అన్ని ఎమోషన్స్ ఎంజాయ్ చేస్తూ మన ప్రొఫెషన్ కూడా చేసుకుంటూ అన్నిటిలోనే సమానంగా ఉంటే అది కొంచెం ఆ హ్యాపీనెస్ వేరే అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదించే ప్రాసెస్లో పరుగు అని వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే చాలా మిస్ అయిపోయి ఉంటాం. ఇండస్ట్రీలో చాలా మంది కథలు చదివాను నేను, మహామహుల్ కథలే చదివాను. ఎండ్ అంత బాగుండదు, క్లైమాక్స్ బాగోకపోతే లైఫ్ ఫుల్నెస్ ఉండదు. ఓకే, ఎవరికైనా. అదేలేండి. నాకు ఒక డౌట్ వచ్చిందండి మీతో మాట్లాడుతుంటే, సంపాదన, ఆస్తి, మనం ఏం సంపాదించుకున్నాం, మన ఆస్తి ఏంటి, ఆస్తి సంపాదన డెఫినేషన్ అంటే మీరేం చెప్పగలరు? అంటే మనిషికి నవేడేస్ డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్, అది అందరూ ఒప్పుకునేదే.
డబ్బు ముఖ్యం, డబ్బే ముఖ్యం కాదు. ఓకే. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్లో సంపాదించే వయసు అనేది ఒకటి ఉంటుంది, ఒక 50 లోపో 45 లోపో. అప్పుడు కష్టపడకపోతే తప్పు, అప్పుడు సంపాదించకపోతే తప్పు. ఓకే. పర్టికులర్ ఏజ్ దాటాక రీజనబుల్గా సెట్ అయిపోయాక మనకేం ప్రాబ్లం లేదు, పిల్లలు బాగా సెటిల్ అయ్యారు, మనం బాగానే ఉన్నాం అన్నంత తర్వాత అప్పుడు కూడా కాపారంతోటి ఆయన కొట్టి ఈయన కొట్టి ఏదో రకంగా డబ్బు సంపాదించాలని అనుకోవటం మాత్రం క్రైమ్. ఓకే. దానివల్ల ఎవరికో సొసైటీకి లాస్ ఉండదు. ఎవరైతే అలా అనుకుంటున్నారో వాళ్ళకే లాస్ ఉంటుంది. ఏ విధంగా అంటే టెన్షన్స్ వల్ల హెల్త్ పాడైపోద్ది, ఆర్గాన్స్ అన్నీ ఇబ్బంది పెట్టేస్తాయి. సెకండ్ హాఫ్ వచ్చి వెళ్ళే కొద్దీ అన్నీ మన ఏజ్ పెరిగే కొద్దీ అవయవాలన్నీ అట్లా పవర్ తగ్గుతూ ఉంటుంది కదా. ఆ టైంలో స్ట్రెస్, ప్రెజరు ఇవన్నీ మనం సంపాదించాలి అనే దాంట్లోంచే వస్తాయి. ఓకే. సో ఆ వచ్చినప్పుడు ఏంటంటే మన సంపాదించుకున్న డబ్బులన్నీ మనకు వచ్చిన జబ్బులకు ఖర్చు పెట్టుకోవడానికి సరిపోతాయి. సూపర్ సూపర్ అండి. మీ పరిస్థితికి మీ సొంతంగా వస్తే మీ పరిస్థితి ఏంటి సార్? మీ మైండ్ సెట్ ఏంటి సంపాదన విషయంలో? బేసిక్గా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే రీజనబుల్గా వెల్ ఆఫ్. ఓకే. నేను ఒక్కడనే కొడుకుని, ఏదో 15 ఎకరాల పొలం ఉంది, కాల్ మీద కాల్ వేసుకుంటే లైఫ్ వెళ్ళిపోతుంది. అలాంటి టైంలో నేను ఇండస్ట్రీకి రావాలని, నా కాళ్ళ మీద నేను నిలబడాలని, ఒక డైరెక్టర్ అవుదామని బయలుదేరి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 2 ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను, బ్లాక్ బస్టర్లు, మళ్ళీ 250 సినిమాలు యాక్ట్ చేశాను, యాడ్లు చేశాను, వెబ్ సిరీస్ చేశాను. నా జర్నీతో బిగినింగ్కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ఐఎమ్ క్వైట్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నట్టు లెక్క. ఓకే. అదే మీతోటో ఇంకోళ్ళతో పోల్చుకుని వాళ్ళు ఇంకో 10 సినిమాలు ఎక్కువ చేశారు, వాళ్ళు ఇంకో 10 లక్షలు ఎక్కువ సంపాదించారు అని కంపేర్ చేసుకున్నాను అనుకోండి, నాకున్న ఆ ఒక్క ప్రాబ్లము మిగతా 90 హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటుంది. ఓకే. ఉదాహరణ మీరున్నారు, మీకు 10 సైట్లు ఉంటాయి, వాటి వాల్యూలు బాగా పెరుగు ఉంటాయి, అంటే ఆస్తులే కదా అంతే. ఎక్కడో ఒక 200 గజం దగ్గర మీకునే ఎవడికో గొడవ ఉంటుంది, మీ మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. 200 గజం పోతే పోయింది, మిగతా అన్నీ ఉన్నాయి కదా మనం హ్యాపీగా అని అనుకుంటే మీ హెల్త్ బాగుపడుద్ది. పోయేది ఎప్పుడు ఎవడు ఆపలేడు, వచ్చేదాన్ని ఎవడు కాదనలేడు కదా. సో అలాగా మనకు మనం నిర్ణయించుకుని కొంచెం సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే హ్యాపీనెస్ ఎవరికైనా ఉంటుంది. సూపర్ అండి. ఈరోజు మీతో మాట్లాడుతుంటే చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. చాలా విషయాలు మా తెలుగుని ప్రశ్నలు కూడా జీవిత సత్యాలలాగా చెప్తున్నారు. ఇవి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మిమ్మల్ని పిలిచింది ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. అది సినిమా ఇండస్ట్రీ జర్నీ కాదు, మంచి ఇంటర్వ్యూ కాదు, అతి మంచి ఇంటర్వ్యూ కూడా అవుతుంది. ఇది నాకు అయితే అభిప్రాయం కలుగుతుంది. ఇంకొన్ని విషయాలు డిస్కస్ చేయాలని ఉంది. మీరు ఏదో అడిగినా చెప్తాను. ఇంకొన్ని విషయాలు డిస్కస్ చేయాలని ఉంది మీతో. ఇప్పుడు ఇండస్ట్రీ గురించి తీసుకుందామండి. ఇప్పుడు స్టార్ హీరోలు రెమ్యునరేషన్ గురించి పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు సమ్మె జరుగుతుంది. హీరోలు కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారు, 100 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు, మాకు ఇవ్వడానికి ఏం ఇబ్బంది అని కంపారిజన్ వస్తుంది. స్టార్ హీరో రెమ్యునరేషన్లో, హీరోల రెమ్యునరేషన్ పై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇండస్ట్రీ ఎప్పుడు డిమాండ్, సప్లై ఆ రెండిట్ల మీద ఆధారపడి ఉంటుంది. స్టార్కి ఎందుకు ఇస్తారండి? ఆ స్టార్కి ఒక 10 కోట్లు 20 కోట్లు ఇస్తే, తనతో సినిమా తీస్తే, మనం ఒక 30 కోట్లు 40 కోట్లోనో సినిమా తీస్తే ఒక 50 కోట్లు బిజినెస్ అయితే ఒక 10 కోట్లు మిగులుతుందనే కదా తీస్తారు. అవును. సో స్టార్లకి ఎప్పుడు ఆ వాల్యూ ఉంటుంది. వాళ్ళ రెమ్యునరేషన్ గురించి వాళ్ళు పెంచారు, వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అని మిగతా వాళ్ళు అనుకోవటం అనేది అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక స్టార్ సినిమా సెట్ మీదకి వస్తే ఒక 300-400 మంది బతుకుతూ ఉంటారు డైలీ. అవును. అలా హీరోలు అందరూ తలొక 2 సినిమాలు చేస్తే మన కార్మికుల్లో ఎంతమంది హ్యాపీగా పని చేసుకుంటూ బతుకుతారు? ఇంకోటి ఏంటంటే స్టార్తో చేసే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు కాబట్టి
ఎప్పుడు డబ్బులు అప్పుడు కార్మికులకి ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే. సో దాన్ని మనం అలా అనుకోకుండా, అంటే కార్మికులు ఎప్పటి నుంచో పనిచేస్తున్నాము, అవును. మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం ఈ 10% 20% పెంచాలి అని అడగటం అనేది తప్పులేదు. అది ప్రొడ్యూసర్స్ తోటి సామరస్యంగా మాట్లాడుకుని కొంచెం అటు ఇటుగా వయామీడియాగా సెట్ చేసుకుని ఇప్పుడు వరకు జరుగుతున్నది అదే. అవును. ఎప్పుడో వాళ్ళు కొంతమంది కొన్ని యూనియన్లు ఉంటాయి, వాళ్ళు ఆవేశంలో లేదు స్ట్రైక్ చేద్దాము అది ఇది అంటారు, కానీ నాకు తెలిసి ఆ స్ట్రైక్లు అయితే జరగనివ్వరు, జరగవు. ఎందుకంటే అటు మంచోళ్ళు ఉంటారు, ఇటు మంచోళ్ళు ఉంటారు. అవును. మధ్య రకంగా ఎడ్జి వరకు తీసుకొచ్చాక దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. అవును, స్ట్రైక్ వల్ల పని పోద్ది. ఇప్పుడు యూనియన్స్ ఉన్నాయి, అవును, కార్మికులు ఉన్నారు, వీళ్ళందరికీ సినిమాలు జరిగితే ఉపయోగమా, సినిమాలు ఆగిపోతే ఉపయోగమా? జరిగితేనే ఉపయోగం. జరిగితేనే ఉపయోగం. మరి వీళ్ళు ఆగిపోయినందు వాళ్ళకి లాభమే ఉండదు కదా. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ అదే సుప్రీంకోర్టు రూల్ ఏముందంటే యూనియన్లే కాదు టాలెంట్ ఉన్న ఎవరినైనా పెట్టుకుని సినిమాలు తీయొచ్చు అని ఉంది. అది ఆ రూల్ తోటి ప్రొడ్యూసర్లు వెళ్తే వాళ్ళు వేరే వాళ్ళని పెట్టుకుంటే వీళ్ళకి ఉన్న పని పోద్ది, ఉపాధి కూడా ఉపాధి పోద్ది, రావాల్సిన ఆదాయం రాదు. సో అందువల్ల ఏంటంటే ప్రొడ్యూసర్లు ఎంత ఇంపార్టెంటో కార్మికులు అంత ఇంపార్టెంటే. ఒకరికొకరు కోఆర్డినేషన్ తోటి మాట్లాడుకుని సామరస్యంగా చేసుకుని ఎప్పుడు సినిమాని ఆపే దిశగా ఎప్పుడు ప్రయత్నించకూడదండి. ఎందుకంటే ఒక కార్మికుడికైనా ఒక నిర్మాతకైనా కళాం తల్లి సినిమా. ఆ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళేలా ఉండాలి, కానీ ఆపేసేలా వెనక్కిలాగేలా ఉండకూడదు. అది ఎవరు చేసినా తప్పే. ఓకే, ఇదే పాయింట్ ఇండస్ట్రీలో సంబంధించి ఇంకొక డిస్కషన్. ఓటీటీలు సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నాయి. ఓటీటీ వచ్చిన తర్వాత థియేటర్కి ఎవరు రావట్లేదు, థియేటర్లు అనేవి మూతపడిపోతున్నాయి, కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి అని చెప్పి టాపిక్ రన్ అవుతుంది సార్. ఓటీటీ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఎప్పటికప్పుడు సినిమా అనే దానికి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయండి. ఏ రూపంలో వస్తాయంటే ఒక సీరియల్స్ అని వచ్చినాయి, అవును, టాక్ షోస్ వచ్చినాయి, బిగ్ బాస్ అని వచ్చింది, క్రికెట్ లైవ్ చూపించడం వస్తాయి. ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది పెరిగిపోయింది. అంటే ఆల్టర్నేటివ్ ఇంట్రెస్ట్లు, ఒక థియేటర్కి జనం రాకుండా ఆపేసే ప్రోగ్రామ్స్ అన్నీ. సో ఆ ప్రాసెస్లోనే ఓటీటీ వచ్చింది. ఓటీటీ ఎప్పుడు హైలైట్ అయింది అంటే కరోనా టైంలో బాగా హైలైట్ అయింది. కరోనా టైంలో బయటికి జనం రాకూడదు, థియేటర్కి వెళ్ళకూడదు, థియేటర్లో ఒక 1000 మందో 2000 మందిలో సినిమా చూడకూడదు. ఇలాంటి టైంలో ఒక ఆల్టర్నేటివ్ లాగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చి అది సూపర్ క్లిక్ అయిపోయింది. సో అది అలా రావటం వల్ల సినిమాలో ఉండే ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్కి కానీ వర్కర్స్కి కానీ అందరికీ పని ఉంది, ఇప్పుడు ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు సీరియల్స్లోనూ చేస్తున్నారు, అవును, వెబ్ సిరీస్లోనూ చేస్తున్నారు, సినిమాల్లోనూ చేస్తున్నారు. బట్ పేరు మట్టుకు ఒక టెక్నీషియన్కి కానీ ఆర్టిస్ట్కి కానీ సినిమాలో వచ్చినంత పేరు ఓటీటీలో రాదు. ఓకే, సూపర్ హిట్ అయిపోయిన ఓటీటీ వెబ్ సిరీస్ కూడా ఆ డైరెక్టర్ ఎవడు, ఆ డైరెక్టర్కి 10 సినిమాలు వచ్చినాయి దానివల్ల, లేకపోతే అతనికి బోల్డ్ పేరు వచ్చింది అనేలాగా ఉండదు. ఛానల్స్కి వెళ్ళిపోద్ది, అది నెట్ఫ్లిక్స్ సినిమా అయిపోద్ది, లేకపోతే ఆహాలో ఉన్న వెబ్ సిరీస్ అయిపోద్ది, ఇంకొక ప్లాట్ఫామ్కి పేరు వస్తుంది తప్ప. ఎందుకంటే నేను చేశాను కదా, నేను చేసిన చాలా పెద్ద పెద్ద హిట్లు అయినాయి. అల్లుడు గారు అని చేశాను, ఎందుకలా అని ఒక ఫస్ట్లో చేశాను, చదరంగం చేశాను, ఇంకా చాలా చాలా చేశాను. అవి చాలా పెద్ద హిట్ అయినాయి, క్లిక్ అయినాయి అన్నారు. ఆ డైరెక్టర్లు ఇంకా ఖాళీగానే ఉన్నారు. అదే ఓ సినిమా హిట్ అయితే డైరెక్టర్కి అడ్వాన్సులు తీసుకెళ్ళి ఇచ్చి కనీసం 4-5 సినిమాలు వచ్చేస్తాయి కదా కంపల్సరీ. సో ఆ ఇది ఉంది. తర్వాత సినిమా అనేది నేను అనుకోవటం ఒకప్పుడు ఎక్కడో థియేటర్లో ఉండేది, దాని తర్వాత మెల్లిగా టీవీల రూపంలో మన హాల్లోకి వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా సెల్ ఫోన్ రూపంలో మన జేబులోకి వచ్చేసింది. మనం ఏ నిమిషంలో కావాలంటే ఆ నిమిషంలో సినిమా చూసుకుండొచ్చు, ఎక్కడ బోర్ కొడితే అక్కడ ఆపేసి తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు. సో వీటిలన్నిటి వల్ల థియేటర్లో టికెట్ రేట్స్, తర్వాత అక్కడ
ఈ పాప్కార్న్లు అలాంటివన్నీ పిల్లలు తీసుకెళ్తారు, వాళ్ళు కావాలంటారు. అది 30 రూపాయలు దొరికే పాప్కార్న్ అక్కడ 300 ఉంటుంది. అవును. సో వాటి వల్ల థియేటర్కి వెళ్ళట్లేదు, కానీ ఇప్పుడు పెద్ద హీరోలు కూడా బాగానే ఆడుతున్నాయి కదా. అవును. అందులో చిన్న సినిమాలు, ఈ కోర్ట్ అని, ఈ బలగం అని, అప్పుడు ఏదో సయ్యారా, ఒకప్పుడు సైరత్, ఇలాంటి సినిమాలు కూడా ఒక చాలా తక్కువ బడ్జెట్లో తీస్తే ఎక్కువ కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే క్వాలిటీ మూవీస్, క్వాలిటీ ప్రోడక్ట్స్ వరకు ప్రాబ్లం ఉండలేదు థియేటర్. కంటెంట్ క్వాలిటీ రెండు. సో ఒక రకంగా అది పాజిటివ్ సైన్ అని అనుకోవాలా క్వాలిటీ రావటానికి, లేకపోతే సర్వైవల్ కోసం ఇంతమంది కార్మికులు బతకాలి అంటే, సినిమాలు ఎక్కువ తీయాలి అంటే ఎప్పుడు 10% కంటే హిట్స్ ఎప్పుడు ఉండవండి. 90% ఏంటంటే వాళ్ళు డబ్బులు అవి చేసుకున్నాయి, లేకపోతే సినిమా తీసామని ఫీలింగ్ ఉంది, కొన్ని లాస్లు అయినాయి. అయితే ఏముంది, వాటికి ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది బతికారు, ఇలాంటి క్యాలిక్యులేషన్ ఉండేది. ఇప్పుడేమో అది లేదనమాట. ఓకే ఓకే. ఈ తరంలో మీరు నటులే కాదు, డైరెక్టర్ కూడా కాబట్టి, ఈ తరంలో కొత్తగా వచ్చే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రోళ్ళకి, డైరెక్టర్లకి, కొత్తగా వచ్చే డైరెక్టర్లకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమంటారు? యంగ్స్టర్స్కి అంటే సజెషన్ మెసేజ్ ఎవరు గొక్కుని తీసుకునే స్టేజ్లో ఉండరు. ఆఫ్కోర్స్ ఉండరు. బట్ మనం చెప్పగలిగేది ఎప్పుడు ఉంటుంది, ఒక సీనియర్కి కానీ, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కానీ. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. ఒక కాంక్రీట్ స్ట్రెంగ్త్ తోటి కాకుండా చాలా సినిమా ఫీల్డ్లోకి ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు అనే లాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఒక షార్ట్ ఫిల్మో, 2 షార్ట్ ఫిల్మో అది 10,000తో తీయచ్చు, 1,00,000తో తీయచ్చు. అవి తీసి పెట్టేసి వాటి గురించి కొన్ని ఉద్యోగాలు, బ్రహ్మాండమైన ఉద్యోగాలు, అమెరికా నుంచి కూడా కొంతమంది 5 లక్షలు 6 లక్షలు శాలరీస్ ఉన్న ఉద్యోగాలు కూడా వదిలేసి ఇక్కడికి ట్రై చేయడానికి వస్తున్నారు. వాళ్ళలో కొంతమంది 1%, 2% క్లిక్ అవుతున్నారు. దాన్ని బేస్ చేసుకుని కాకుండా ఇప్పుడు మనం దేనికి పనికి వస్తాం, మన స్ట్రెంగ్త్ ఏంటి. ఇప్పుడు యాక్ట్ చేయడానికి వచ్చి ప్రతి ఒడు హీరో అనుకుంటే కుదరదు కదా, అంతే. కమెడియన్ అనుకుంటే కుదరదు కదా, విలన్ అనుకుంటే కుదరదు కదా. వాటికి మనం సరిపోమా, వాటికి సరిపోమని తెలిసి కూడా వాటి కోసం ప్రయత్నం చేసి మన కెరీర్లో ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటున్నామా అనే ఐడియా లేకుండా చేస్తే మాత్రం యంగ్స్టర్స్ ఎవరైనా ఇబ్బంది పడతారు. అంటే అది డైరెక్షన్ కావచ్చు, యాక్టింగ్ సైడ్ వచ్చిన కుర్రోళ్ళు కావచ్చు. ఎందుకంటే మన లైఫ్లో అత్యుత్తమమైన భాగం ఏంటంటే ఒక 20 years నుంచి ఒక 30 years లోపు, ఆ లోపే మనం ఏదన్నా జాబ్ చేయటం, సెటిల్ అవ్వటం, మంచిగా ఇంట్లో వాళ్ళు చెప్పిన మ్యారేజ్ చేసుకోవటం, ఒక ఫైర్ ఉంటుంది, బిజినెస్ చేసినా ఏం చేసినా కసిగా చేయటం, ఇవన్నీ ఉంటాయి. ఒక 35 దాటాక మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది ఎనర్జీ. ఇప్పుడు ఆ 35-40 లోపు ఇక్కడ క్లిక్ అవ్వలేదు అనుకోండి, మీ లైఫ్ అంతా వేస్ట్ అయినట్టే. అదే బయట ఏదైనా వ్యాపారం పెడితే దాంట్లో లాభం వస్తుంది, వ్యవసాయం చేస్తే ఆదాయం వస్తుంది, ఇంకోటి ఏదైనా చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది. బట్ ఈ 15 సంవత్సరాలు మనం స్టేకు ఇండస్ట్రీలో మనం పెట్టినప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ తోటి, అంకిత భావంతో లేకుండా లైటర్గా లైఫ్ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ కలుస్తున్నాం, ఏదో బీర్లు అవుతున్నాం, ఇది చేస్తున్నాం, బాగానే ఉంది, ఇలా గడుస్తుంది అన్నాక ఒక స్టేజ్కి వచ్చేసాక వేరే వాళ్ళతో కాదు, వాళ్ళ బిగినింగు, వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ కంపేర్ చేస్తేనే చాలా కోల్పోయాం మనం. బ్రహ్మాండమైన ప్రేషియస్ టైం అంతా పోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేం, ఓపిక లేదు, తర్వాత ఏజ్ బార్ అయిందని ఉద్యోగం రాదు, ఇలా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ అవగాహనతో కొంతమంది చాలా స్మార్ట్గా ఒక 2 years అండి ఇండస్ట్రీని చెక్ చేసుకుంటాను, నేను పనికి వస్తానా లేదా అని. అది డైరెక్షన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు. దాని తర్వాత నేను యుఎస్ వెళ్ళిపోతాను, అక్కడ బ్రహ్మాండంగా జాబ్ చేసుకుంటాను అని వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేండి, ఆ సెల్ఫ్ చెక్ ఉంటే అది ఉండాలి 100%. లేకపోతే ఫ్యామిలీతో గేమ్లు ఆడకూడదు. ఒక మనిషి ఒక బ్యాచులర్గా ఇండివిజువల్గా ఏమైనా చేయొచ్చు, కానీ పెళ్ళయిన తర్వాత వైఫ్ పిల్లలు ఉన్నప్పుడు
మన సొంత టేస్ట్ల కోసం మన ఏదో మైండ్లో ఎయిమ్స్ గోల్స్ అని ఉంటాయి, అవి వర్కౌట్ అయ్యేలా ఉంటే ఓకే తప్ప వాటి మీదే బ్లైండ్గా వెళ్ళిపోయి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం అనేది యంగ్స్టర్స్కి అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే, సూపర్ సార్. నాకు ఒక డౌట్ సార్, మీరు దర్శకుడు అవుదామని చెప్పి ఇండస్ట్రీకి వచ్చానన్నారు, దర్శకుడుగా అయ్యారు, 2 సినిమాలు చేశారు, బ్లాక్ బాస్టర్ ఇచ్చారు, మళ్ళీ యాక్టర్గా వచ్చారు. యాక్టరు దర్శకుడు ఇద్దరిలో మీకు ఎవరు ఎక్కువ ఇష్టం, మీకు మనసుకు దగ్గరైన వృత్తి ఏది రెండిట్లో? అంటే దర్శకత్వం అనేది నేను చాలాసార్లు చెప్పాను, నా కష్టంలోంచి వచ్చింది. కష్టంలోంచి, కళల్లోంచి, అంటే నా కళ నేను డైరెక్టర్ని అవ్వాలి అని. ఓ బాలచంద్ర గారు లాంటి డైరెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ డిపార్ట్మెంట్కి వచ్చి ఒక డైరెక్టర్ అయ్యి దర్శకుల సంఘానికి అధ్యక్షుడు అవును, ఇవన్నీ అవటం అనేది అది నాకు చాలా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే అంశం. అది నా సెల్ఫ్ గోల్లోంచి, నా సెల్ఫ్ కష్టంలోంచి వచ్చిన రిజల్ట్ అది. బట్ యాక్టింగ్ అనేది ఇట్స్ ఏ కంప్లీట్లీ నా అదృష్టం, ఇట్స్ ఏ గాడ్ డిజైన్. నేను ఒక ఆల్బమ్ పట్టుకుని వేషం వేయటానికి ఎక్కడా ట్రై చేయలేదు. నేను పనిచేసిన సినిమాల్లోనే నన్ను నువ్వు పర్సనాలిటీ బాగానే ఉంటుంది, డాక్టర్ అయ్యి ఇన్స్పెక్టర్ అయ్యి అని అన్నా కూడా నేను అసలు ఎప్పుడు టెంప్ట్ అవ్వలేదు. స్టేజ్ మీద ఎక్స్పీరియన్స్ లేదు, యాక్టర్ అవ్వాలనే తపన లేదు. అనుకోకుండా నన్ను రవిబాబు నమ్మి ఫోర్స్ చేసి ఓ సినిమా చేస్తే నిజంగానే ఆ సినిమాలో నా పెర్ఫార్మెన్స్ నచ్చి అదృష్టం కొద్దీ ఆ సినిమా హిట్ అయ్యి ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసి, ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి, అలా నా జర్నీ 250 సినిమాలు. ఒక్కళ్ళని వెళ్ళి ఓ సినిమా అడగకుండా, ఒకళ్ళని వెళ్ళి కలవకుండా, నేను ఇలా యాక్ట్ చేస్తాను నాకు ఏదైనా ఇవ్వండి అని అడగకుండా నా పాటికి నేను చేసుకుంటా, వచ్చిన ప్రతి క్యారెక్టర్కి న్యాయం చేసుకుంటా, చేసిన ప్రతి బ్యానర్లోనూ నిర్మాతలకి వాళ్ళకి ఎమికబుల్గా ఉంటూ, డైరెక్టర్స్ వాళ్ళ బడ్జెట్లో ఏదైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేస్తూ అలా చేసుకుంటూ వచ్చాం. ఇది కంప్లీట్లీ గాడ్ డిజైన్ అని అనిపిస్తుంది. ఎస్, మీరు డైరెక్టర్ అయిన తర్వాత జర్నీ, యాక్టర్ అయిన తర్వాత జర్నీ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. బట్ డైరెక్టర్ అవ్వకముందు జర్నీ అనేది ప్రతి వ్యక్తిలో ఇంపార్టెంట్ అండి. ఇది ప్రతి వ్యక్తిలో సక్సెస్ అవ్వకముందు జర్నీ అనేది, స్ట్రగుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో నాకు తెలిసి జర్నీ ఎంత సార్, ఒక 20 సంవత్సరాలు ఉంటుందా, 15 సంవత్సరాలు? అంటే మేము వెళ్ళిన టైంలో ఏంటంటే మినిమం 15-20 ఏళ్ళు ఉంటేనే కానీ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎక్స్పీరియన్స్ ఉండాలి. చాలామంది అలా అయిన వాళ్ళే. తర్వాత ఏమైందంటే ఈ లిక్కర్ కాంట్రాక్టర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి సినిమా గురించి తెలియదు, సినిమా తీయాలనే కుతూహలం ఉంటుంది. ఏదో 1-2 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేసి ఒక కథ చెప్పేస్తే వాళ్ళు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఫాస్ట్గా సోషల్ మీడియాలోనో లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసో ఏదో రకంగా ఇప్పుడు స్పీడ్గా డైరెక్టర్లు అయ్యే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉండేవి కాదు. అప్పుడంటే ప్రొడ్యూసర్లు అంటే సంస్థలో కొన్ని సంస్థలు తక్కువ సినిమాలు ఉండేవి. కో డైరెక్టర్గా మంచి పేరు వచ్చి, ఇప్పుడు నేను కో డైరెక్టర్గా చాలా ప్రొడ్యూసర్స్ కానీ నేను పనిచేసిన డైరెక్టర్స్ కానీ నన్ను విపరీతంగా ఇష్టపడేవారు. ఆ దాంట్లోంచి వచ్చిన అవకాశమే సురేష్ బాబు నాకు నువ్వు లేక నేను. ఎందుకంటే పరుచూరు వెంకటేశ్వర గారు పలానా కాశీ విశ్వనాథ్ ఉన్నాడు, తను స్క్రిప్ట్ సైడ్ బాగా ఉంటుంది, కష్టపడతాడు, ప్రాజెక్ట్కి పెట్టుకుంటే మీకు బాగా ఉపయోగపడతాడు అనేది చెప్పాడు. ఆయన చెప్పగానే సురేష్ బాబు నన్ను వాళ్ళ బ్యానర్లోకి రమ్మని ఇన్వైట్ చేశాను. సో నేను డైరెక్టర్ అవ్వాలి కదా, నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నారు కదా అని హైదరాబాద్ నుంచి వచ్చి షిఫ్ట్ అయ్యాను. అయిన తర్వాత ఆ ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అన్నిటికీ నేనే కో డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్లో ప్రేమించుకుందాంరా, అదే ఫ్యాక్షన్ సైడ్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ, అంతే కదా. గణేష్ సోషల్ అవేర్నెస్లో అదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. తర్వాత కలిసి ఉందాంరా, జాయింట్ ఫ్యామిలీస్ అన్నీ, అదొక ట్రెండ్. ఆ మూడిట్లకి నేను కో డైరెక్టర్. దాని తర్వాత నాకు నువ్వు లేక నేను అవకాశం ఇచ్చాను, అది సూపర్ డూపర్ హిట్. అవును, సంస్థలోకి వచ్చిన తర్వాత కూడా అవకాశం మళ్ళీ పనిచేశారు సంస్థలో? లేదు, వాళ్ళ రూలు
ఒక సంవత్సరం 2 సంవత్సరాలు లేకపోతే ఓ సినిమా 2 సినిమాలు చేస్తే ట్రావెల్ అయితే ఇస్తారు. నమ్మకం కలిగితే ఇప్పుడు నాదేంటంటే నాకు వెంటనే ప్రేమించుకున్నారో తర్వాత ఇమీడియట్గా ఇచ్చేయచ్చు. అలా ఎందుకు ఇవ్వలేదు అని నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని. తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావు గారు, లేదు ఓ ప్రాజెక్ట్ నీకు అప్పచెప్తే నువ్వు చాలా బాగా డీల్ చేస్తున్నావు కదా, ఇంకా 1-2 సినిమాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఉన్నారు అంటే అప్పుడు వెళ్ళి నేను ఇంకా చేయను సురేష్ బాబు గారికి నేను డైరెక్షనే చేస్తాను అని డైరెక్ట్గా చెప్పేశాను. చెప్తే అప్పుడు కలిసి ఉన్నావురా అనే ప్రాజెక్టు ఒకటి, అది యాక్చువల్గా నేనే తీసుకొచ్చా. ఓహో. డైరెక్టర్ ఉదయ్ శంకర్ కథ తీసుకుని వచ్చి సురేష్ బాబు గారికి చెప్పాడు. చెప్తే అది నచ్చలేదు. నచ్చకపోతే సరే తనని మెడ్రాస్ టికెట్ వేసి పంపించామన్నారు. మేము నడుచుకుంటా మెట్లు దిగుతూ ఉంటే నేను అన్నాను, నువ్వు నిన్న నాకు ఒక పాయింట్ చెప్పావు కదా, ఆ పాయింట్ సురేష్ బాబు చెప్పు, అది బాగుంటుంది అని అన్నాను. ఏంటి అని అంటే పైనుంచి కిందకు ఒక 20 మెట్లు ఉంటాయి, ఆ 20 మెట్లు దిగే లోపు ఆ లైన్ చెప్పాడు. ఇది బాగుంది కదా, ఆ టికెట్ క్యాన్సిల్ చేయండి అని సిట్టింగ్స్ వేయండి అని చెప్పి అదే కలిసి ఉన్నారు. 20 మెట్లు దిగే లోపు ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. అదే సురేష్ బాబు చాలాసార్లు చెప్తాడు, కలిసి ఉన్నారా కూడా కాశీ తీసుకొచ్చాడు మన దగ్గరికి అని. ఓకే. సోషల్ మీడియాలో కూడా ఉంది అది. అవునవును. అయితే సార్ మనకి ఈజీ జర్నీ కాదు మీది. చెన్నై వచ్చిన తర్వాత ఎవరెవరి దగ్గర పనిచేశారు సార్? నేను ఫస్ట్ విజయ నిర్మల గారు. విజయ నిర్మల గారు, ఎస్. అంటే ఆవిడతో తీసిన కానూరు రంజిత్ కుమార్ అని, ఆయన బాలచందర్ తోటి మా ఊర్లో సినిమా తీసినప్పుడే నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నాను. సో ఆయన లంకి బిందులని ఆవిడతోటి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే ఆ సినిమాకి నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టాడు. ఆయన ఎవరో కదా, ఇప్పుడు మన దామోదర్ ప్రసాద్ గారు ఉన్నాడు, వాళ్ళ ఫాదర్. ఓకే ఓకే ఓకే. కేఎల్ దామోదర్ ప్రసాద్. ఆయన ఏమో కానూరు రంజిత్ కుమార్ వీళ్ళ నాన్నగారు. అప్పుడే రంజిత్ క్రియేషన్స్ అని ఉండేది. ఇప్పుడు దామోదర్ ప్రసాద్ కూడా ఆయన రంజిత్ మూవీస్ అని చేస్తున్నారు. ఓకే ఓకే. దామోదర్ ఫాదర్ తీసుకొచ్చారు. దాని తర్వాత తాతినేని రామారావు గారు, చల్సాని రామారావు గారు, ఎన్బి చక్రవర్తి గారు, తర్వాత శరత్ గారు, మాకు పెద్ద గురువు ఎవరంటే శరత్ గారు. ఆయన దగ్గర దాదాపు ఒక 7-8 సినిమాలు చేశాను. నేను చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి మంచి హిట్లు. మామాశ్రీ, అల్లుడు సినిమాలు అని వచ్చాయి ఇప్పుడు. దొంగ అల్లుడు, కలెక్టర్ గారు అల్లుడు, చిన్న అల్లుడు, ఇలాగ ఆయన సుమన్ తోటి అన్ని అల్లుడు సినిమాలు ఉండే. ఆ సినిమాలన్నిటికీ నేనే కో డైరెక్టర్. డబ్బులు ఇచ్చేవాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఆ రోజుల్లో? పని ఇవ్వటమే ఎక్కువ లేకపోతే డబ్బులు కూడా ఇచ్చేవారు? డబ్బులు ఉండేవా ఆ రోజుల్లో? వాళ్ళు ఇచ్చే డబ్బులు అయ్యేవి కాదు అసలు, ఖర్చు పెట్టిన అయిపోయాయి కదా. అంటే బేసిక్గా నాకు ఏ హ్యాబిట్ లేదు ఫుడ్కే. తర్వాత ఎవరినైనా ఫ్రెండ్స్కి హోటల్ తీసుకెళ్ళటం, వాళ్ళు ఇచ్చే డబ్బులు అప్పుడున్న ప్రైసులకి సరిపోయి బాగుండేది. ఓకే. డబ్బులు కూడా అంటే సరిపోయేదంటే నాకు తెలిసి అప్పట్లో జీతాలు కూడా తక్కువ ఉండేవి కదా. తక్కువ అంటే ఏం పెద్ద తక్కువ ఏం కదండి. ఇప్పుడు వాల్యూలు ఈ 300-400 బయట నెలకి. అప్పుడు మాదాపూర్లో ఎకరం 1,00,000 ఉండేది, ఇప్పుడు 100 కోట్లు ఉంది. అవును. అలాగా మామూలు డైరెక్టర్ రెమ్యునరేషన్లు, యాక్టర్ రెమ్యునరేషన్లు అన్నీ అలా పెరిగినాయి. బట్ అప్పుడు ఆ స్టేజ్లో రీజనబుల్గా సరిపోయేది ఫ్యామిలీకి బ్రహ్మాండంగానే. సినిమాకి 50,000 అలా ఇస్తూ ఉండేవారు. 50,000 ఇచ్చేవాళ్ళ? ఓకే. సినిమా మొత్తానికి. ఓకే. 5 నెలల్లో మా శరత్ గారి దగ్గర అయితే అన్నీ 35 రోజుల్లో సినిమా తీసేవాళ్ళం. అయిపోయేది సింగిల్ షెడ్యూల్స్. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావటం, షెడ్యూల్ వేసుకోవటం, సినిమా కంప్లీట్ చేసి వెళ్ళిపోవటం. ఓకే. ఇంటికి పంపించేవాళ్ళు డబ్బులు? నేను అవసరం లేదు. కొనేసేవాళ్ళ? లేదు, అంటే ఆస్తులు కొనే అంత ఉండవు, కానీ హాయిగా బతికేలా ఉండే. నాకు అసలు పంపించాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే మన ఇంటికాడ నుంచి మనమే, మాకు అప్పుడు ఏమయ్యేదంటే అన్నీ వచ్చి పొలం ఉండే కదా, రైస్లు గీసులు అలాంటివి అన్నీ పంపిస్తా, స్వీట్లు అలాంటివి ఉండే. నేను ఇంతవరకు ఇంటికి పంపించడం అనే కాన్సెప్టే లేదు. మీకు ఒక ఇన్స్పిరేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్ ప్రతి ఒక్కరికి. మీకు ఇన్స్పైర్ చేసి ఇండస్ట్రీ వైపు నడిపిన పరిస్థితి ఏంటి సార్? పరిస్థితి అంటే నాకే కదా, ఎవరికైనా సరే మనసులో కొన్ని ఆలోచనలు
వచ్చినప్పుడు వాటిని పేపర్ మీద పెడితే కవితలు అంటాం. కవితలు, పాటలు, ఏదో మనకు వచ్చిన కథలో ఏదో ఒకటి ఉంటాయి ఆలోచనలు. అప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన ఎవరికైనా సరే నాకు తెలిసి లవ్లో ఫెయిల్ అయితే ఆలోచనలు వస్తూ ఉంటాయి, జీవితంలో దెబ్బతినేసి ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాటిలోంచి ఆలోచనలు వస్తాయి, పైకి రావాలి, ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఏదో ఇలా ఉంటాయి. నాకు కూడా అలాంటిది ఏదో చిన్న చిన్న నేను ఎవరిని చిన్నప్పుడు కేర్ చేసేవాడిని కాదు. ఓకే. అంటే ఇప్పుడు ఎంత సాఫ్టో అప్పుడు అంత రెబల్ అనమాట. 10th క్లాస్ ముందు వరకు కూడా బయటకు వెళ్తే నేను తగిలించుకోవటం, ఎవరన్నా ఏదైనా చేయటం అన్నట్టు ఉండేది. కొట్టించుకోవటం ఆ టైం అంటే లెక్క చేయకపోవటం. అదే ఆ టైంలో ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంట్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో విషయంలో నన్ను ఏదో అంటే నన్ను అంటం ఏంటి అనే కోపంలో వాళ్ళ మీద ఒక కవిత్వం రాశాను. అది పల్లెటూరు పంచాయతీ పెద్దల మీద. ఓకే. అది మా ఫ్రెండ్స్ అందరు చూపిస్తే చాలా బ్రహ్మాండంగా ఉందన్నారు, మా మదర్కి చూపిస్తే భలే ఉందని. ఓహో మనలో కవి ఉన్నాడు అనుకుని అప్పటి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే. ఆ కవిత్వం ఏంటంటే పల్లెటూరి పంచాయతీ పెద్దలు పదవి పెత్తనంతో ఎక్కారు పైగద్దెలు, బుద్ధులేని ఎద్దులు, చదువురాని మొద్దులు, అవినీతికి గానుగెద్దులు, వీళ్ళు అక్రమానికి గంగిరెద్దులు. ఎక్సలెంట్ సార్. అది మీరు మామూలు రాయలేదు, అది అది వాళ్ళకి వినిపించారా? అంటే వాళ్ళకి తెలిసింది, ఫ్రెండ్స్ అందరూ చెప్తారుగా. అలా అలా రాయటం మొదలెట్టే టైంలో తొలికోడు కూసిందని మా ఊరు షూటింగ్కి బాలచంద్ర గారు వచ్చారు. ఆయన వచ్చి 20 లొకేషన్స్ అన్ని బాగున్నాయని ఒక 20 రోజులు ఉండిపోయారు. అక్కడ మా కజిన్స్ వాళ్ళు ఆ షూటింగ్ కావాల్సిన ఏర్పాట్లు హెల్ప్ చేస్తారు కదా, ట్రాక్టర్లని, ఆ మనుషులని. అవును, వాళ్ళు బాగా క్లోజ్గా ఉండేవారు. నేను అప్పుడు ఇంటర్ చదువుతూ ఉండేవాడిని. వెళ్ళి కాలేజ్ ఎగ్గొట్టేసి వచ్చి షూటింగ్ చూడడం అలా చూసేవాడిని. నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు అని ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అంటే, వెళ్ళాలని ఉంది, దేంట్లో వెళ్ళాలో తెలియదు, అసలు ఒక ఐడియా ఏం లేదు. అప్పుడు ఊర్లో 10-15 ఎకరాల్లో పొలం ఉన్న ఎవరినన్నా సరే దొరగారనో అబ్బాయి గారనో రైతనో అలా అంటూ ఉంటారు. సో అది కొంచెం చిన్న రాయల్ ట్రీట్మెంట్లా ఉంటుంది ఆ విలేజ్లో, కిక్ ఉంటుంది అది. సో నేను షూటింగ్ ఇంచుమించు 20 రోజుల్లో ఏ డిపార్ట్మెంట్కి రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్న యాంగిల్లో అబ్జర్వ్ చేస్తే డైరెక్టర్కి చాలా రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయన ఒక రామదండులాగా ఇక్కడ పెట్టండి కెమెరా అంటే అక్కడ ఆగిపోతున్నారు ఎంటైర్ యూనిట్. షిఫ్ట్ అంటే అందరూ షిఫ్ట్ అయిపోతున్నారు, అన్ని ప్యాకప్ చేసి. ప్యాకప్ అంటే అందరూ ఆపేస్తున్నారు. ఇది చాలా కమాండింగ్గా ఉంది, డైరెక్షన్ సైడ్ వెళ్ళాలి అని ఆయన్ని చూసి అనుకున్నాను. అనుకుని దానికి నాకున్న అర్హత ఏంటంటే క్రియేటివ్గా ఏదైనా రాయగలగటం, సీన్లు ఆలోచించగలగటం, కథలు తయారు చేయటం, అది ఉంది. కాబట్టి నేను ఆ డిపార్ట్మెంట్కి రాగానే కొంచెం అందరికీ నచ్చేలా సెట్ అయ్యాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ రాకముందు అయినా సినిమా వాతావరణం అంటే ఎక్కువ ఆర్టిస్టులు కనపడుతుంటారు, ఎక్కువ జనాన్ని అట్రాక్ట్ చేసేది ఆర్టిస్టులు కనపడుతుంటారు. తెరపైన చూసిన జనాన్ని డైరెక్ట్గా చూస్తుంది ఎప్పుడు, ఎవరిని, ఎక్కడ, ఆ చూసిన తర్వాత ఏం జరిగింది, ఎలా అనిపించింది? నేను పాడి పంటలు అనే సినిమా షూటింగ్కి కృష్ణ గారిని చూశాను. కాలేజ్ ఎగ్గొట్టి లెక్చరర్, ఆయన ఫిజిక్స్ లెక్చరర్, బాగా ఇప్పుడు గుర్తు, పాఠం చెప్తున్నాడు, వెళ్ళిపోవాలని ఉంది నాకు, ఎలాగా అని చూసేటప్పటికి 2 నిమిషాలు ఆగాక ఆ ఫిజిక్స్ సంబంధించిన సూత్రం ఏదో బోర్డు మీద రాయటానికి ఆయన అటు తిరిగాడు, మెల్లిగా బుక్స్ పట్టుకుని బయటకు వచ్చేసి చిన్న పెట్టకూడ ఉండేది, అది దూకేసి డైరెక్ట్గా వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పటికి అప్పుడు కృష్ణ గారు, కాంతారా గారు నీతి న్యాయం మంచి మమత అని పాట జరుగుతుంది షూటింగ్. సో అక్కడ కృష్ణ గారిని చూశాను. తర్వాత శ్రీరామ్ పట్టాభిషేకం షూటింగ్ దేవిపట్నంలో జరిగింది, అప్పుడు ఎన్టీ రామారావుని చూశాను. రామారావు గారు. అందాల రాముడు అని ఓ సినిమా, మా మదరాళ్ళు, అప్పుడు నేను ఇంకా చాలా చిన్నపిల్లాడిని, అప్పుడు నన్ను తీసుకెళ్తే అప్పుడు నాగేశ్వరరావుని వీళ్ళందరినీ చూశాను. రాగానే నేను నా ఫస్ట్ హీరో కృష్ణ గారు, ఫస్ట్ హీరోయిన్ జయసుధ. జయసుధ గారిని కూడా మా ఊరు సంసారం అనే ఒక చిన్న క్యారెక్టర్ ఆవిడది. వచ్చినప్పుడు కారు మేము పిల్లలందరూ చేతులు పట్టేసుకుని అడ్డుగా నిలబడి కారు ఆపేసి
ఆవిడ కింద దిగే వరకు అల్లరి చేసాం. అప్పుడు నాకు 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నాను నేను. ఏది హీరోయిన్ దిగాలి కిందకి మాకు కనపడాలి. దిగాలని అందరూ ఆపేస్తే అప్పుడు దిగింది ఆవిడ. ఆవిడ చిన్న అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి, అంటే నాకు తెలిసి టీనేజ్ అనుకుంటా. సంసారం అని ఎన్టీ రామారావు జమున అనమాట. సో అలాగా ఆవిడతోటి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఎవరితోటైతే నేను బాగా ఇదిగా ఉన్నాను అంటే చిన్నప్పుడు ఆ మెమరీస్ ఉన్నాయి, వాళ్ళతోటే పని చేయటం అనేది. అవును. అలా నా సెకండ్ ఫిల్మ్ కూడా కృష్ణ గారు విజయ నిర్మల గారి డైరెక్షన్లో పనిచేశారంటే కృష్ణ గారితో ఇంకా అసలు మామూలుగా అసోసియేషన్ ఉండదు వాళ్ళిద్దరికి. బాగా ఇష్టపడేవారు. ఆవిడ చాలా బాగా చూసుకునేది. చాలా చాలా బాధ వేస్తుంది కూడా ఆవిడ ఇద్దరు చనిపోయినప్పుడు. కృష్ణ గారి ఇంట్లో మనిషి మీరు ఇంకా కృష్ణ గారు విజయకృష్ణ కాంపౌండ్ ఉండేది. అవును. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగా చూసుకునేది, అక్కడే ఉండేవాళ్ళు. కృష్ణ గారితో ఎలా ఉండేది సార్? ఆయన ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే చాలా తక్కువ మాట్లాడతారు ఆయన. ఎవరిని అసలు ఎప్పుడు ఆయన పలానా మాట అంటాం కానీ సీరియస్ అవటం కానీ ఎప్పుడు చూడలేదు. ఆయన కోపటం చూడలేదు అసలు. ఓకే. ఆయన ఎంతసేపు ఆ సినిమా కలెక్షన్స్, కథలు, ఆ క్యారెక్టరు, అది. ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రాడినరీ మెమరీ అయింది. 2 పేజీలు డైలాగ్ ఇచ్చినా కూడా ఒకసారి 2 సార్లు చూసి టేక్ అనేవారు. డబ్బింగ్లో కూడా అంతే. నాకు ఇంచుమించు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని నాకు డబ్బింగ్ అంటే చాలా భయం. యాక్టర్ అయిన తర్వాత ఆ డైలాగులు ఎలా చెప్పాలి ఏంటి అది ఇది అని చాలా మదన పడేవాడిని. బట్ ఆయన టెక్నిక్ ఒకటి ఉండేది. ఆ టెక్నిక్ ఫాలో అయ్యి నేను చాలా ఈజీగా ఇప్పుడు సునాయాసంగా డబ్బింగ్ చెప్పేస్తాను. సూపర్. అంటే టైమింగ్లో. ఏంటి సార్ టెక్నిక్? అది చెప్పకూడదు బయటికి. అది అంటే దాచేది ఏం లేదు, అందరికీ ఇంచుమించు డబ్బింగ్ చెప్పేవాళ్ళు అందరికీ తెలుస్తుంది. ఓకే. అప్పుడు మనకి ఏ పదం అయినా సరే, ఏ వాక్యం అయినా సరే ఒక టైమింగ్లో స్టార్ట్ చేసి చెప్తాం కదా, మనం కళ్ళు మూసుకుని అదే టైమింగ్లో డైలాగ్ కానీ ఆ పదం కానీ అనంటే అది తీసుకెళ్ళి సింక్ చేస్తే సింక్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అనేది మనం షూటింగ్లో చెప్పి ఉంటాం. సేమ్ అది పిక్చర్ చూడకుండా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఆ సౌండ్ తీసుకెళ్ళి సింక్ అయిపోతుంది. అంటే స్టార్ట్ టు ఎండ్ మనకు టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ని ఫాలో అయితే ఎన్ని డైలాగులైనా, ఎంత పెద్ద డైలాగులైనా సరే మనం సునాయాసంగా చెప్పేచ్చు. అంటే కాకపోతే ఆ మాడ్యులేషను, ఆ టైమింగ్, ఆ తర్వాత ఎక్కడ నొక్కాలి, ఎక్కడ లేపాలి, ఆ ఫీలింగ్స్ ఏమి మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయాలి. అంటే అది అందరికీ కాదు, అది కృష్ణ గారు చేసేవారు. అవును. సూపర్ సార్. అయితే మంచి టెక్నిక్ కృష్ణ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు అనమాట. అయితే ఓకే. రామారావు గారిని చూసానన్నారు. అప్పటికి రామారావు గారు 83 అంటే నాకు తెలిసి సినిమాలో లేదు, ఆయన రాజకీయాల్లోకి రావటం, నేను సినిమా ఫీల్డ్కి రావటం ఒకటే సంవత్సరం. బట్ ఆయన తర్వాత కలిసాం మేము. కలిసారా? ఓకే. మేము ఏదో షూటింగ్ అదే డబ్బింగ్ కోసం వెళ్తే శ్రీమాన్ బ్రహ్మచారి అని నాచారం స్టూడియోలో ఉన్నారు ఆయన. ఓకే. అప్పుడు గవర్నమెంట్ లేదు. గిరిబాబు గారు, ప్రసాద్ బాబు గారు వీళ్ళందరూ వెళ్ళి కలుద్దాం అంటే నేను కూడా వెళ్ళాను. ఓకే. విశ్వామిత్ర ఏదో జరుగుతుంది, మాకు క్యాలెండర్ ఇచ్చాడు, కాఫీ ఇచ్చారు, కాసేపు కూర్చొని మాట్లాడాం. అలా 2-3 సార్లు కలిసాను రామారావు. 2-3 సందర్భాలు ఉన్నాయి. ఊటీలో ఒకసారి సామ్రాట్ అశోక్ షూటింగ్ జరుగుతూ ఉంటే అలా. ఓకే. అండ్ నాకు తెలిసి రామారావు గారు అంటే వాళ్ళ కుటుంబం అందరితో వర్క్ చేశారు కదా, మీరు నటుడిగా చేశారు కదా. బాలకృష్ణ గారితో ఎక్కువ నా అసోసియేషన్. అవునా? నాకు 3వ సినిమా నుంచి కత్తులు కొండయ్య, నిప్లాంటి మనిషి, ప్రాణానికి ప్రాణం, ఇలాగా బాలకృష్ణ గారు బిగినింగ్లో ఎక్కువ పనిచేశాను నేను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బాగా ఇష్టపడేవాడు ఆయన. ఓకే. బాగా క్లోజ్గా ఉండేవాడు. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్? ఇప్పుడంటే ఓకే, ఓపెన్ అయిపోయారు. ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది లేదు. అప్పుడు కూడా అసలు యాక్చువల్గా ఆయనకి అప్పటికే సీఎం కొడుకు, చూపించాలంటే బోళ్ళని చూపించవచ్చు. సూపర్ స్టార్ కొడుకు, సీఎం కొడుకు. అది అసలు ఏం ఉండేది కదా. ఆయన చాలా నార్మల్గా క్లోజ్గా భుజం మీద చేసి అన్నట్టు ఉండేవాడు ఆయన. ఇప్పటికీ అలాగే ఉంటాడు. ఓకే. ఆయనతో నా రిలేషన్ అయితే ఎప్పటికీ పాడవలేదు. బట్ అలా అని నేను ఓవర్గా కలవటాలు అలాంటివి ఏమన్నా, కలిసినప్పుడు ఆయన బాగా మాట్లాడతాడు, నేను బాగా మాట్లాడతాను.
థాట్స్ షేర్ అవుతుంటాయి కదా, ఆలోచనలు పంచుకుంటూ ఉంటారు కదా కూర్చున్నప్పుడు, ఎక్కువ ఏం మాట్లాడతారు సార్? ఆలోచనలు పంచుకోవటం అనేది ఏముండదు. ఆయన చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. అంతే. ఆయన ఎక్స్పీరియన్స్‌లు, వాళ్ళ ఫాదర్ గురించి, తర్వాత కొన్ని డైలాగులు, శ్లోకాలు అన్నీ చెప్తూ ఉంటారు. బట్ పెద్దాళ్ళంటే చాలా ఇష్టం. మా ఫాదర్ తోటి చాలా ఇంటిమసీ ఉంది ఆయనకి. అవునా? 2, 3 సినిమాలకి ఆయన అటు సైడ్ షూటింగ్‌కి వచ్చినప్పుడు ఆయన కలవటం, ఒక్క మగాడని, మిత్రుడు ఇలాంటి సినిమాలకి వెళ్ళి కలవటం. ఓకే, ఓకే. నాకు తెలవకుండానే మా ఫాదర్ కలిసేవాడు. అవునా? తర్వాత ఓకే. బాలకృష్ణ గారు వచ్చి మీ నాన్నగారు కలిశారని అనటం, ఎలా ఉన్నారు నాన్నగారు అని అడిగానని చెప్పి అని అంటాం. ఇలాగా బాగా ఉండేది. ఓకే. మీ ఫాదర్ కూడా సినిమా అంటే సినిమా వాళ్ళు అంటే ఉండేదంటే ఎప్పుడో ఆహా. ఆయనకి ఆ రోజుల్లో కుదరలేదు. ఆ. బట్ అదే అంటూ ఉంటాడు, నాకు ఉండేదిరా, నేను వెళ్ళలేకపోయాను, నువ్వు నువ్వు వేరే దానికి వెళ్ళినా సరే యాక్టర్గా బాగానే ఇదయ్యావు అని చెప్పి ఆయన బాగా సంతోషపడేవాడు. వా, సూపర్ సార్. మీ పేరెంట్స్ సంతోషపడ్డారంటే అంతకంటే గొప్ప ఏముంటుంది? వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. అయితే నాకు తెలిసి 83 అంటే అప్పుడు సోమన్ బాబు గారు ఉన్నారా సార్? ఉన్నారు. సోమన్ బాబు గారు ఉన్నారు కదా. సోమన్ బాబు గారు ఆయన ప్రేమ బంధం అని షూటింగ్ మా ఊరు పక్కనే చేశారు విశ్వనాథ్ గారు. జయప్రద, అవునవును, వాణిశ్రీ. ఓకే. ఆ షూటింగ్కి వెళ్ళాను నేను. ఓకే. అప్పుడు బాగా తర్వాత అప్పుడోసారి చూశాను, శారద అనే ఒక సినిమాకి ఎనగంటివారి పేట అని అక్కడ చేశారు రాజమండ్రి దగ్గర. అప్పుడు ఆ థియేటర్లో ఆయన మీటింగ్ పెట్టారు, ఆయన వచ్చి అందరికి కనపడడం అదంతా అప్పుడు చూశాను నేను చిన్నప్పుడు. ఫ్యాన్ మీటింగ్ పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. అలా తెలుసు. నేను ఇండస్ట్రీకి వెళ్ళాక ఆయనతో పని చేయలేదు, కానీ నేను పనిచేసే డైరెక్టర్ సంపూర్ణ రామాయణం ప్రామాయణం సినిమా చేశాడు ఆయన. ఓకే, ఓకే. ఆ డైరెక్టర్ కూడా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాం January 1st ఏదో శుభాకాంక్షలు చెప్పడానికని ఈయన వెళ్ళారు. వెళ్తే నేను కూడా వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ అనేది చెప్పాను. ఎవరి అబ్బాయి అని అడిగాడు. అప్పుడు బాగున్నాడు, చురుగ్గా ఉన్నాడు, ఎవరు యాక్టరా అది ఇది అన్నాడు. కాదండి, అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పాడు ఆయన. ఆ రోజు సోమన్ బాబు గుర్తించారు మిమ్మల్ని యాక్టర్ అని? ఏదో క్యాజువల్గా అన్నాడు ఆయన. సినిమా ఫీల్డ్కి కొంచెం హైట్, కలర్ అన్నీ ఉంటే అందుకే వస్తారు కదా అన్నట్టు అడిగాడు ఆయన. అదే పరిచయం. తర్వాత షూటింగ్ సెట్లు ఎప్పుడు కలలేదు ఆయన. ఎప్పుడు కలలేదు సోమన్ బాబు గారు. ఓకే. నాగేశ్వర గారు అంటే నాకు తెలిసి కలిసి కూడా నాగేశ్వర గారితో పనిచేశారు కదా. నటించారా సార్? నటించే అవకాశం వచ్చింది నాగేశ్వర గారితో అంటే మనం వరకు చేశారు కదా. నాగేశ్వర గారితో నటించే అవకాశం రాలేదు. ఓకే. విశ్వనాథ్ గారు వీళ్ళతో అయితే మిస్టర్ పర్ఫెక్ట్ పడింది కదా. విశ్వనాథ్ గారితో అయితే చాలా నా అనుబంధం మామూలు. శంకరాభరణం, ప్రేమబంధం ఈ షూటింగ్ చూసేటప్పుడు జనంలో ఇలా కాళ్ళు పైకెత్తి ఆ షూటింగ్ చూస్తూ ఉంటే అక్కడ ఎవడో ఒకడు ఉంటాడు కదా, వెనక్కి తోసేస్తూ ఉంటే కింద పడిపోయి మళ్ళీ లేచి వెళ్ళి చూసి అలాంటి మెమరీస్ ఉన్నాయి ఆయనతోటి. అదే విశ్వనాథ్ గారితో నేను కో డైరెక్టర్గా పనిచేశాను. అవునా? ఓ రకంగా ఆ క్యారెక్టర్ ఆయన వేయటానికి మెయిన్ కారణం నేనే. అవునా? ఓకే. ఎందుకంటే కలిసుందాంరాలో తాత క్యారెక్టర్కి సత్యనారాయణ గారు అనుకుని ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. కైకాల సత్యనారాయణ గారు. ఓకే. ఇచ్చారు. ఇంకా క్యారెక్టర్ డిస్కషన్లో ఉంది, ఎవరన్నా మారిస్తే బెటరా, కొత్తగా ఉంటే బెటరా, అది ఇది అని అనుకుంటున్నాం మేము. ఇంకా షూటింగ్ ఒక 15 రోజులు అలా టైం ఉంది. సో ఎలాగ క్యారెక్టర్ ఆయనకి చెప్పేసాము, ఆయనకి అడ్వాన్స్ ఇచ్చాం, ఆయన డేట్లు ఉన్నాయని అనుకునే టైంలో విశ్వనాథ్ గారు వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని రామానాయుడు స్టూడియోకి వచ్చి వాళ్ళు ఏదో స్టూడియో చూస్తారంటే అలా చూపిస్తూ ఆయనతో పాటు వాళ్ళు వస్తున్నారు. ఆయన వస్తూ ఉంటే ఇంతంత మీసాలు ఇలా పెట్టుకుని ఆయన గెటప్ కొత్తగా అనిపించింది. ఓకే. ఆయన అప్పటికి అదేది కమల్ హాసన్ గారి సినిమా, అవును, ఆ సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన. నాకెందుకో ఈయన బాగుంటాడు కదా తాత క్యారెక్టర్ అనిపించి సురేష్ బాబు గారికి ఫోన్ చేశాను. ఎక్కడున్నానంటే ఆయన పైనే ఉన్నాడు. కలిసున్నవాళ్ళలో నచ్చావే పాలపిట్ట అనే సాంగ్ సెట్ వేస్తున్నాం మేము. ఫస్ట్ సాంగ్ చేద్దామని ఆ సెట్ వర్క్లో ఉన్నాం అనమాట. ఆ లోపలికి ఈయన వస్తే నాకు అసలు పరిచయం చేయలేదు, మామూలుగా తెలియదు కదా. నమస్కారం సార్ అని అంటే నమస్కారం అంటే లోనకి రప్పించి అన్న
కూర్చుంటారా, ఏదైనా కాఫీ తాగుతారా, మర్యాదలు చేస్తూ పక్కకి వెళ్ళి సురేష్ బాబు ఫోన్ చేశాను. చేసి విశ్వనాథ్ గారు భలే ఉన్నారండి, చూడడానికి వచ్చారు, మీరు కిందకి రండి అని అంటే ఆయన కిందకి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన వెళ్ళిపోగానే నిజంగా కాసి బాగున్నాడు, ఫ్రెష్గా ఉంటాడు తాతకి, మరి ఎలాగా సత్యనారాయణ గారికి అడ్వాన్స్ ఇచ్చాం కదా అని, మరి నువ్వే పడాలి సత్యనారాయణ గారితో మాట్లాడి అని చెప్పి, నేను మాట్లాడతానండి, మా క్యారెక్టర్కి ఆయన బాగుంటుంది, కొత్తగా ఉంటుంది అని చెప్పి సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఏమనుకోకండి, మీరు కొన్ని వందల సినిమాలు యాక్ట్ చేశారు, ఒక సినిమా మీకు మిస్ అయితే ఏం కాదు, బట్ విశ్వనాథ్ గారు మాత్రం క్యారెక్టర్కి బాగుంటారని డైరెక్టర్ ఫీల్ అవుతున్నాడు, తమిళ డైరెక్టర్, మేము కూడా అతను ఓటేసాము అని అంటే, అప్పుడు కొంచెం ఆయన ముందు ఫీల్ అయ్యి నన్ను కాసయ్య అనేవాడు. కాసయ్య విశ్వం కాబట్టి నేను ఫీల్ అవ్వట్లేదు, మీరు ప్రొసీడ్ అవ్వండి, ఎందుకంటే ఆయన నాకు చాలా శారద ఇలాంటి మంచి మంచి సినిమాలు చాలా చేశాడు నాతోటి, సూత్రధారులు ఇవన్నీ అని ఆయన ఫీల్ అవ్వకుండా యాక్సెప్ట్ చేశాడు. అలాగే కలిసి ఉన్నవరా సినిమాల్లో ఆయన పెద్ద హిట్ అయింది. తర్వాత పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయిపోయాడు, నరసింహనాయుడు అని, మామూలుగా ఎస్టాబ్లిష్ అయిపోయిన క్యారెక్టర్ అది, సంతోషం, ఇలా చాలా మంచి మంచి సినిమాలు చేశారు ఆయన. అవును. ఆ కృతజ్ఞతతోటే నువ్వు లేక లేనికి ఒక క్యారెక్టర్కి అప్పుడు ఆయన చాలా పెద్ద డబ్బు తీసుకుంటున్నాడు. మరి తరుణ్తో చేస్తున్నాము, కొత్త డైరెక్టరు, బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, ఈ క్యారెక్టర్కి రంగనాథ్ గారిని పెట్టుకుందాం అని సురేష్ బాబు అంటే, లేదండి విశ్వనాథ్ గారు బాగుంటారు, మరి అంత ఇవ్వలేం కదా మనం, నేను మాట్లాడుకుంటాను అని చెప్పి గ్రీన్ పార్క్కి వెళ్ళి, సార్ ఇలాగా మీరు చేయాలి, మీరుంటే నాకు హెల్ప్ అవుద్ది, నాకు ఫస్ట్ సినిమా లైఫ్ కదా అని అంటే, నీకోసం చేస్తానులే, తగ్గిచ్చేస్తాను, రంగనాథ్కి ఎంత అనుకుంటున్నారో ఆ బడ్జెట్లో చేస్తానని చేశాడు ఆయన. సూపర్ అండి. అసోసియేషన్ తర్వాత గుర్తు చేసుకున్నారు ఇవన్నీ. ఎందుకు మీకు యూట్యూబ్లో కాశీ విశ్వనాథ్ 100 ఫిల్మ్స్ జర్నీ అని కొడితే సెలబ్రిటీస్ కమెంట్స్ అని ఉంటే, దాంట్లో విశ్వనాథ్ గారు మాట్లాడిన దాంట్లో ఇదే చెప్పాడు నా గురించి. వెరీ గుడ్, వెరీ గుడ్. దాంట్లో రాఘవేంద్ర గారు మాట్లాడారు, దాసరి గారు మాట్లాడారు, జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, వాళ్ళందరూ కూడా నాతో వాళ్ళకున్న అనుబంధం గురించి బ్రహ్మాండంగా మాట్లాడారు. నాన్ కాంట్రవర్షియల్ బాగా నన్ను సపోర్ట్ చేస్తూ మురళీమోహన్ గారు, సురేష్ బాబు గారు, రవిబాబు, వెంకటేష్ బాబు, అందరూ. రవిబాబుని అడిగారా సార్ మీరు? అసలు రవిబాబుని ఎప్పుడైనా కలిసినప్పుడు ఇంత జర్నీ అయిన తర్వాత, రవిబాబు ఆ రోజు నువ్వు ఎందుకు నన్ను చూస్ చేసుకున్నావు ఏంటి అని అంటే, తను ఒకటే చెప్తాడు, యాక్చువల్గా మా కెరీర్, రవిబాబు నాకు ఇండస్ట్రీకి రాకముందు నుంచి పరిచయం, చలపతిరావు గారు కూడా వచ్చేవాడు షూటింగ్కి, ఇలా మా వాడిని అమెరికా పంపిస్తున్నా అది ఇది అని చెప్పడం కూడా నాకు బాగా గుర్తు. పెద్దింటల్లుడు ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ దగ్గరికి వచ్చాడు, అతను సన్నగా పేలగా ఉండేవాడు, అతను అక్కడికి వెళ్ళి డైరెక్షన్ కోర్సు, కెమెరా కోర్సు నేర్చుకుని బాడీ అది బాగా డెవలప్ చేసి మంచి హైట్ కదా వచ్చాడు. వచ్చి ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్లో అల్లరి సినిమాకి డైరెక్షన్ చేద్దామని ఆ కథ చెప్పుకుంటా అక్కడ ఉండేవాడు. నేను కూడా నా ఫస్ట్ సినిమా కోసం నేను కథలు తయారు చేసి ఆయనకి చెప్పడం అనే ప్రాసెస్లో ఇద్దరు ఉన్నాం. సో ఇద్దరు సినిమాలు ఒకసారి ఓకే అని, అప్పటి నుంచి నన్ను అతను అబ్జర్వ్ చేస్తున్నాడంట. చేసి ఒక సినిమాలో నేను హీరో ఫాదర్గా బాగుంటాను అని చెప్పి ఫిక్స్ అయ్యాడు అతను. మిగతా క్యారెక్టర్స్ అన్నింటికి ఆల్టర్నేటివ్ రాశారు, కానీ నా క్యారెక్టర్కి ఒక కాశీ విశ్వనాథ్ అని ఇంకా అది ఒకటే అతను ఫిక్స్ అయ్యాడు. సో ఒక స్టేజ్లో నన్ను అతను నమ్ముతున్నాడు, మరి మనం నమ్మకపోతే ఎలాగా అని చెప్పి యాక్సెప్ట్ చేయటం, ఆ సినిమా పెద్ద హిట్ అవటం, అవును, నా కెరీర్ ఇలా అవటం. ఇంట్లో పరిస్థితి సార్, నేను నటుని అవుతాను, యాక్టర్ అవుతున్నాను వద్దన్నారు, మా పిల్లలు వద్దన్నారు, వైఫ్ వద్దంది. పిల్లలు వద్దంటానికి కారణం ఏంటంటే, మీరు యాక్టర్ అయితే ఎవరెవరి పక్కన యాక్ట్ చేస్తారో మాకు ఇష్టం లేదు అని. ఆడపిల్లలు, ఓకే ఓకే, అర్థమైంది నాకు. ఇంచుమించు 15 ఏళ్ల క్రితం అంటే బాగా చిన్నపిల్లలు, అవును, వాళ్ళు అలా ఆలోచించారు. నా వైఫ్ ఏముందంటే, మీరు డైరెక్టర్ అవుదామని కదా వచ్చారు, 2 పడవల మీద కాల్ వేస్తే ఏమైపోతామో మనం, అటు ఇటు కాకుండా అయిపోతే పిల్లలు ఉన్నారు అది ఇది అని తను ఆలోచించింది. సో తర్వాత అనుకోకుండా ఓ రోజు కాస్ట్యూమర్ వచ్చి,
రవిబాబు గారు కొలతలు తీసుకురమ్మన్నారంట అనగానే ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోయారు, ఈయన ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోయినట్టున్నాడు అని. అలా హిట్ అయిన తర్వాత హ్యాపీ కదా, హ్యాపీ కదా. హ్యాపీ. కాకపోతే ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు చేయొద్దని చెప్తూ ఉంటారు. ఓ రిస్ట్రిక్షన్స్ పెడతారా? అంటే కొన్ని క్యారెక్టర్లు అంటే చూసి సొసైటీలో ఇబ్బందిగా, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూసేలా ఉండాలి తప్ప. అవును. అనుకోకుండా ఒక సినిమాలో ఆర్పి పట్నాయక్ సినిమాలో బ్రోకర్ అని, బ్రోకర్, అవును, దాంట్లో సెట్కి వెళ్ళిపోయాను నేను. వెళ్ళాక వైఫ్ వీక్నెస్ ఎక్కువ నాకు. నేను ఆఫీస్లో చాలా సిన్సియర్ ఆఫీసరు. ఎవడన్నా ఫైల్స్ తీసుకొచ్చి సంతకాలు లంచాలు అంటే అస్సలు ఒప్పుకోను నేను, స్ట్రిక్ట్ అనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి మా ఆవిడకి గోల్డ్ రింగ్ బ్యాంగిల్స్ అవి ఇచ్చి మీ ఆయన చేసి సంతకాలు పెట్టించమని అంటాం అనమాట. అంటే నేను కరెక్ట్గా బెడ్రూమ్లో ఉండగా కొంచెం ఒకళ్ళు చూపించి సంతకాలు పెట్టిస్తూ ఉంటుంది. అది కొంచెం ఎబ్బెట్టుగా ఉండే క్యారెక్టర్. నేను అక్కడికి వెళ్ళి చేయలేను అని అనలేను, బట్ అనుకోకుండా అలా చేశాను. అది ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చిన వాళ్ళకి మా వాళ్ళు తిరుగుతూ ఉంటుంది. అదొకటి అమ్మాయి వచ్చి నా మీద ఆడిపోవటం, నన్ను సంతకం పెట్టి ఇలా చేయటం ఇవన్నీ ఉంటాయి. అవును. సో మిగతా ఇప్పుడు వరకు అన్ని పాజిటివ్ క్యారెక్టర్లే. పాజిటివ్ క్యారెక్టర్లు బట్టి మొత్తం అంతా కూడా తండ్రి క్యారెక్టర్లైనా మొత్తం పాజిటివ్ క్యారెక్టర్స్. తండ్రి క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ చేశాను. ఏం చేసినా కూడా దానికి పెద్ద అబ్జెక్షన్ ఉండేది, అబ్జెక్షన్ అంటే మాట్లాడుకునేలాగా, చెడుగా మాట్లాడుకునేలాగా ఇప్పుడు లేదు. ఎస్ ఎస్ ఎస్. విలన్గా చేయటంలో కూడా ఒక ఇది ఉంటుంది సార్. సాఫ్ట్గా ఉండే మీరు కఠినంగా చేయటం అనేది మామూలు విషయం కాదు అది. అంటే పరుచూరు మురళి అధినాయకుడని బాలకృష్ణ గారి సినిమాలో ఎస్, అంటే రావు గోపాలరావు గారి కైండ్ పెర్ఫార్మెన్సు, ఆ లుక్కు, మీ కలరు ఉంటుందని చెప్పి మీసం తీయించేసి దాంట్లో చేశాడు. 100% ఆ సినిమా కానీ హిట్ అయితే రావు గోపాలరావు గారి వేసే క్యారెక్టర్స్ లాంటివి అన్నీ నన్ను ఆలోచించేవాళ్ళు. అప్పుడు దానికి గెటప్ కూడా ఉంది కదా సార్. గెటప్ ఉంది, చాలా బాగా క్లిక్ అయింది. నా వేషం వరకు మంచి పేరు వచ్చింది. బట్ సినిమా ఆడకపోతే ఎవరికి, సినిమా ఆడితే జూనియర్ ఆర్టిస్ట్ కూడా పేరు వస్తుంది. అవును. ఆడకపోతే ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేసినా బూడిద పోసిన పన్నీరే. అట్లా మిస్ అయినాయి, అరే మిస్ఫైర్ అయిన దాని క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయి సార్? ఉన్నాయి సార్. ఎట్లా అంటే ఇది ఒకటేనా? ఇట్లా ఇట్లా కొంచెం నాకు మిస్ అయిన ఆపర్చునిటీస్ లాగా ఏమి లేవు. మ్యాక్సిమం నా దగ్గరికి ఎవరైనా వస్తే అన్ని యాంగిల్స్లోనూ కోఆపరేట్ చేస్తాను కాబట్టి నన్ను, అదే నాకు రావటం ముందు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ వస్తే ఏ క్యారెక్టర్ నేను మిస్ అవటం జరగదు. ఓకే ఓకే, సూపర్ సార్. మీరు ఇప్పుడు ఈ తరం నటులందరినీ కూడా చూస్తున్నారు. గోల్డెన్ ఎరా చూశారు, పెద్దవాళ్ళంతా చూశారు, ఇప్పుడున్న స్టార్స్ని చూస్తున్నారు. ఏంటి సార్ ఇద్దరికి కంపారిజన్ అంటే, ఈ తరానికి ఆ తరానికి కంపారిజన్ అంటే మీరు ఏమైనా చెప్పగలరా? కంపారిజన్ అనేది స్టార్డమ్ అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది, బట్ డిఫరెంట్ షేప్లో ఉంటుంది. అప్పుడు చాలా రేర్గా కాంటాక్ట్ అవ్వటానికి ఇప్పుడు నాగేశ్వరరావు, రామారావు గారు ఎవడు పడితే వెళ్ళి మాట్లాడడానికి లేదు. ఫ్యాన్స్ అయినా ఎక్కడో ఉండేవాళ్ళు. కమ్యూనికేషను ఎవరో ఒకరి ద్వారా ఉండేది తప్ప ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి హీరోకి ఫ్యాన్స్, వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వచ్చి మీరు ఆ సినిమా చేయకండి సార్, ఎందుకు చేశారని అడగటం, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, అడుగుతూ ఉంటారు కదా. సార్ మీరు ఇలాంటి సినిమా ఒకటి చేయండి సార్, దానికోసం చూస్తున్నాం, నేను తలెత్తుకోలేకపోతున్నాం, మీరు మళ్ళీ మాస్ హిట్ కొట్టాలి సార్, ఇలాగా అడిగేస్తూ ఉంటారు. అది సోషల్ మీడియా వేదికగా అడుగుతారు, అవసరం అయితే ఏదైనా మీటింగ్లోను ఫంక్షన్స్లోను అడిగేస్తున్నారు. ఇన్వాల్వ్ అయిపోతున్నారు గట్టిగా. ఇన్వాల్వ్ అంటే ఇంకా వాళ్ళు వెల్ విషర్స్ కదా, వాళ్ళకేమి ఎవరు జీతాలు ఇవ్వట్లేదు, ఏమి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళు చొక్కాలు చేయించుకొని జేగొట్టి ఫ్లెక్సీలు కట్టి ఆ టైప్ వాళ్ళకి ఇంకా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా హీరోస్. అవును. అలాంటి డిఫరెన్స్ తప్ప స్టార్డమ్ ఎప్పుడూ ఒకటే. ఓకే. ఇందాక బాలకృష్ణ గారితో మంచి అసోసియేషన్ అన్నారు. జూనియర్తో సినిమాలు పడ్డాయి సార్? లేదు, నేను చేయలేదు కదా. కళ్యాణ్ రామ్ గారితో అయితే డైరెక్షన్ చేశారు. డైరెక్షన్ మొదటి సినిమా మీరే కదా? అదే ఇంట్రడక్షన్ మీరే కదా. మొదటి సినిమా ఎలా జరిగింది సార్ కళ్యాణ్ రామ్ గారితో? అప్పుడు కళ్యాణ్ రామ్, ఇప్పుడు కళ్యాణ్ రామ్ అంటే చెప్పమంటే ఏం చెప్తారు? కళ్యాణ్ రామ్ ఎప్పుడు మంచోడే. అంటే అప్పుడు బిగినింగ్, అప్పుడు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి సొంతంగా సినిమాలు తీసి మంచి హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు.
అప్పుడు ఏంటంటే బయట సినిమాలు బిగినింగ్లో చాలా కొంచెం దాని ఏమంటారు షై ఫీలింగ్లు సాఫ్ట్గా అలాగే ఉండు ఇప్పుడు అలాగే ఉంటాడు. ఇమేజ్ మటుకు కొంచెం మాస్ ఇమేజ్ వచ్చింది ఇప్పుడు. ఓకే నేను కలిస్తే ఇప్పుడు బాగా మాట్లాడతాడు అంతా. ఓకే వీళ్ళతో సార్ బన్నీ చరణ్ వీళ్ళతో రాపోవాలంటే సార్ మీకు ర్యాప్ అని ఏం లేదు కానీ నేను పనిచేశాను. అదే. పనిచేసినప్పుడు చాలా బాగా మాట్లాడేవారు. బన్నీ బాగా మాట్లాడేవాడు ఆయన. చరణ్ కూడా కలిసి భోజనం చేసేవాళ్ళం. గోవిందుడు అందరు వాడు గోవింద్ అవును అవును టీవీలో చూస్తున్నామండి మీ క్యారెక్టర్స్ అయ్యి అని ఫీడ్బ్యాక్ చెప్పేవాళ్ళ అబ్జర్వేషన్ ఉండేదా అబ్జర్వేషన్ చాలా చాలా డీసెంట్గా ఉంటాడు చరణ్. చరణ్. ఓ చిరంజీవి గారితో పడ్డాయి సార్ సినిమాలు. చిరంజీవి గారితో అది బోలా శంకర్ చేశాను నేను. బోలా శంకర్ పడ్డది కదా. అంటే దానికి ముందే ఆయనకి నాకు మంచి అనుబంధం ఏర్పడింది. మేము ఎప్పుడు కలిసి పని చేయలేదు కానీ ఎప్పుడో ఒకసారి ఆయన గురించి సోషల్ మీడియాలో తప్పుగా ఒక కామెంట్ చదివాను నేను. నేను మార్నింగ్ వాక్కి వెళ్ళి వచ్చి ఇలా ఫోన్ ఓపెన్ చేసి చూస్తే సాయం కావాలంటే సోనూ సూద్ దగ్గరికి వెళ్ళండి, చేపల పులుసు ఎలా వండుకు తినాలా అంటే చిరంజీవి నాగార్జున దగ్గరికి వెళ్ళండి అని ఆవిడ పెట్టాడు. అబ్బో సో చదివి చాలా కోపం వచ్చేసింది నాకు. ఇప్పుడు ఫేస్బుక్లో నేను ఇలా కాశీమజిలీ కథల్లాగా పెడతా ఉండేవాడిని. కోపం వచ్చి కాఫీ తాగిన తర్వాత అలా రాస్తా కూర్చున్నాను చిరంజీవి గారికి సపోర్ట్గా. ఫస్ట్ హెడ్డింగే మెగాస్టార్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు అని పెట్టి దాంట్లో లోపల ఆయన ఎంతో కష్టపడి ఇలా వచ్చాడు వచ్చి బ్లడ్ బ్యాంక్ పెట్టాడు ఆయన, CC హెల్ప్ చేశాడు. ఎవరో సోనూ సూద్ని పొగిడితే పొగడండి, ఈయన కామెంట్ చేయడానికి మీరెవరు, కంపేర్ చేయటం ఏంటి? ఎన్ని సందర్భాల్లో హీరోలు ఇక్కడ డబ్బులు ఇచ్చారు, ఎన్ని కెలామిటీలు జరిగినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు తెలుగు హీరోలు చేస్తూనే ఉన్నారు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి అంటే అది కొండేటి సురేష్ ద్వారా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన నాకు ఫోన్ చేసి మంచి ఒక వాయిస్ మెసేజ్ పెట్టి ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి అలాగే మా ఇద్దరికి. దాని తర్వాత చాలాసార్లు బ్లడ్ బ్యాంక్ అని ఇంకోటని, నేను అప్పుడు డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నన్ను ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేసి ఈ కార్మికుల సమస్యలప్పుడు కూడా కలిసేవాళ్ళం. ఆ టైంలోనే మెహర్ రమేష్ గారు కూడా మాతో ఉండేవాడు. ఆయన బోళా శంకర్లో నాకు పక్కన మంచి వేషం ఇచ్చాడు. ఓకే ఎలా ఉంది సార్ స్క్రీన్ షేరింగ్? బాగుంటుంది. ఆయన చాలా మేధావి. అంటే పర్ఫార్మెన్స్లో చుట్టుపక్కల అందరినీ లైవ్లీగా చూసుకుంటూ బాగా సీన్ బాగా రావడానికి చాలా కష్టపడేవాడు ఆయన. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీ డైరెక్షన్ అనేది ఇంకా డైరెక్టర్గా ఉంటారా? మీ కళని ఆ 2 సినిమాలతో ఆపేస్తారా? లేదా ఫ్యూచర్లో ఏమైనా డైరెక్షన్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? 100% చేస్తాను. ఎందుకంటే నా కోసం నా ఎప్పుడో తీసిన ఒక సినిమాని అభిమానించే చాలామంది శ్రేయోభిలాషుల కోసం ఒక సినిమా చేయండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అమెరికా వెళ్ళినా కూడా నా సినిమాల్లో పాటలని అభిమానించేవాళ్ళు, ఆ సినిమా ఇష్టపడేవాళ్ళు, వాళ్ళందరూ కూడా వీళ్ళందరి కోసం ప్లస్ నా కోసం, నేను వచ్చిందే దానికోసం కదా. నేను యాక్చువల్గా 100-150 సినిమాలు అయ్యాక చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు 250 అయినాయి. డెఫినెట్గా ఆ ప్రయత్నాల్లో ఉన్నాను. బై గాడ్ గ్రేస్ అన్నీ వర్కౌట్ అయితే డెఫినెట్గా డైరెక్షన్ ఉంటుంది మళ్ళీ. ఓకే ఇప్పుడు ఈ తరం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఒకటి ఉంది సార్. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు నడుస్తున్న ఈ ట్రెండ్ని, సినిమా ట్రెండ్ని మీ అబ్జర్వేషన్లో చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. ఒక్క సీన్కి 100 కట్ షాట్లు పడుతున్నాయి. అంటే నా అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడో నేను తొలి చూపులోనే చేశాను. ఆ మధ్యకాలం అంతా నేను గ్యాప్లో ఉండి ఇప్పుడు డైరెక్షన్ చేద్దాం అనుకుంటే మాత్రం ఎలా ఉండేదో నా ఆలోచన సరళి తెలియదు. బట్ నా లక్ ఏంటంటే ఈ లోపు జరిగిన నా యాక్టింగ్ కెరీర్ అంతా యంగ్స్టర్స్ తోటి, కొత్త హీరోలు, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్లు, కొత్త డైరెక్టర్లు, వాళ్ళ అబ్జర్వేషను,
ఒక సెలబ్రిటీ అప్రెంటిస్ లాగా సెట్లోనే ఉండి వాళ్ళు తప్పులు చేస్తుంటే నేను ఏదైనా కరెక్ట్ చేసి నాకు తెలియని ఏమన్నా వాళ్ళు గొప్పగా తీస్తూ ఉంటే అవి తెలుసుకుని అలా నేను అప్డేట్ అయ్యాను. అవును, టైం టు డే ఉన్నారు కదా, ఉండాలి కదా. ఇప్పుడు నేను సినిమా తీయాలంటే ఫీల్డ్లోనే ఉన్నారు మీరు. ట్రెండ్కి తగ్గట్టుగా ఆలోచించాలి. అవును, అప్పుడు యూత్ ఎలాంటి సినిమాలు చూస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఎక్కితే అనే యాంగిల్లో ఉండాలి కదా. నేను ఎప్పుడో ఒకటి తీసాను అదే స్టైల్లో తీస్తానంటే కుదరదు కదా. అవును. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఉంది కదా, ఈ ట్రెండ్కి అబ్జర్వేషన్ మీ అభిప్రాయం ఏంటి ఈ ట్రెండ్ వల్ల అని? అంటే కొన్ని సినిమాలేమో పాన్ ఇండియా సినిమాలు, మాస్ సినిమాలు ఎక్కువ సలార్ లాంటి, కేజీఎఫ్ లాంటి సిచ్యువేషన్లో ఉన్నాము. ఇంకొక పక్క ఏమో ఓ బేబీ లాంటి కథలు ఉన్నాయి. ఇట్లా కొన్ని డిఫరెంట్ వస్తున్నాయి, కమిటీ కుర్రోళ్ళని ఒక్కొక్క జానర్లో వస్తున్నాయి. చాలా మంచిది అది, వెరీ పాజిటివ్ సైన్. ఎందుకంటే పెద్ద సినిమాలు తెలుగు సినిమాకున్న స్టామినాని పెంచినాయి. అసలు గ్లోబల్ మార్కెట్కి వెళ్ళిపోయి ఆస్కార్ అవార్డు వచ్చేసే రేంజ్కి తీసుకెళ్ళిన ఘనత మన తెలుగు డైరెక్టర్ రాజమౌళి గారు కానీ మిగతా అందరూ. ఆ పెద్ద పాన్ ఇండియా సినిమాలు తీసిన అందరు ఆ డైరెక్టర్స్ అందరికీ క్రెడిట్ దక్కుతుంది. అలాగే చిన్న సినిమాను కూడా బతికించాలని చిన్న కంటెంట్లతోటి సినిమాలు చేసి, అంటే వాటికి కూడా కొత్త వాళ్ళకి ఒక హోప్ క్రియేట్ చేసి, అందరూ పాన్ ఇండియా సినిమాకి డైరెక్ట్ ఛాన్స్ రాదు కదా. సో ఆ ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే మనకి ఈ మార్గంలో వెళ్తే 2-3 హిట్లు తీసిన తర్వాత పాన్ ఇండియాకి వెళ్ళొచ్చు అనే దానికి బ్రిడ్జింగ్ అప్ లాగా ఇవి కూడా బాగానే ఉన్నాయి. సో ఈ విషయాల్లో ట్రెండ్ అనేది అంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటేనే బాగుంటుంది. అవును, ఇది వరకు ఎప్పుడూ ఉన్న ట్రెండ్ ఇప్పుడు మ్యాచ్ అవ్వదు అన్నప్పుడు ఆటోమేటిక్గా మారద్దు కదా. అవునవును, ఒక సినిమాల హిట్ని బట్టి ట్రెండ్ మారద్దు అంటారండి. అవునవును. ఇప్పుడు మొన్న మధ్యన వరుసగా కృష్ణుడు గురించి కార్తికేయ 2 కానీ, ఇంకొక బింబిసారలో కానీ, ఇంకోటి ఇలాగా కాంతారాలో డివోషనల్ టచ్ ఉండి సూపర్ డూపర్ ఇట్లా అయినాయి. అది ట్రెండ్ అనుకుని అలాగా చాలా మంది తీశారు, అంతే కదా. కొన్ని థ్రిల్లర్స్ ఇప్పుడు ప్రేమ కథా చిత్రం ఆడినప్పుడు అప్పుడు ట్రెండ్ అనుకుని ఆ టైప్లో చాలా సినిమాలు మొదలైనవి. అలాగే ఎప్పటికప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన వాటినే ట్రెండ్ అనుకుంటాం తప్ప మనం క్రియేట్ చేసామనుకోవటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు క్రియేట్ చేయరు. మనం ఒక సినిమా తీస్తాము, మేము ప్రేమించుకుందాం అని సినిమా తీసాము, అది సూపర్ హిట్ అయింది. దాని తర్వాత నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, ఇంకోటి అన్ని ఫ్యాక్షన్ సినిమాలు చాలా వచ్చినాయి. అది ఎవరు ట్రెండ్ సృష్టించారు అంటే ఊరినే అనుకుంటాం ట్రెండ్ సెట్టింగ్ మూవీ మేము తీసామని. మా సురేష్ బాబు గారు కూడా అది చెప్తాడు. జనం యాక్సెప్ట్ చేశారు, అంటే జనం ఆ ట్రెండ్ని క్రియేట్ చేశారు అన్నట్టు అనుకోవాలి మనం. సూపర్ సార్. ఇది దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఏంటి ఆ దర్శకుల సంఘం సంబంధించి వెల్ఫేర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఇబ్బందులు కానీ ఎలా ఉంది అసోసియేషను? మీరు చేసిన టర్మ్లో ఏం చేశారు? ఇప్పుడు ఉన్న అసోసియేషన్ ఎలా ఉంది? అంటే దర్శకుల సంఘంలో ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్ తోటి ఉంటారు. అంటే దాదాపు 12,000 మంది ఉంటే సినిమాలకు పనిచేసే వాళ్ళు 500 మందే ఉంటారు. మిగతా వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సర్దుకుంటూ ఉంటారు, కొంతమంది ఖాళీగా ఉండి మళ్ళీ కొంతమంది అలాగే. సో వాళ్ళకి హెల్త్ సైడ్ బాగా చేసాం. ఇప్పుడు కూడా ఇప్పుడున్న కమిటీ కూడా ఇన్సూరెన్స్లన్నీ వాళ్ళు బాగా చేస్తున్నారు. తర్వాత ఎవరన్నా చనిపోతే 2 లక్షలు ఇవ్వటం, తర్వాత ఏ విధమైన ఇబ్బంది వచ్చినా వాళ్ళకి అయిన దాంట్లో కొంత అమౌంట్, అప్పుడు ఇన్సూరెన్స్ ఉండేది కాదు, ₹1,00,000 అయితే 40,000 50,000 ఇవ్వటం, అలా చేసి సపోర్ట్గా ఉండటం. వాళ్ళకి డబ్బులు ఎవరన్నా ఎగ్గొడితే ఇప్పించటం. యూనియన్ వాళ్ళు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టోరీని ఎవరన్నా కాపీ కొడితే దాని మీద ఫైట్ చేయటం, ఇలాంటివన్నీ ఉండేవి. అయితే ఇప్పుడు దానికి దళితుల సంఘంలో మెంబర్షిప్ తీసుకోవాలంటే ఏమన్నా అమౌంట్, మినిమం అమౌంట్ ఏమన్నా ఉంటుంది. అసోసియేట్ డైరెక్టర్ అయితే ఒక ఎంత ఉంది సార్? ఇప్పుడు నాకు తెలిసి ₹1,00,000 ఉంది డైరెక్టర్కి. అసోసియేట్కి 25,000, అసిస్టెంట్కి ఒక 20,000 అలాగా
డిఫరెంట్ కేటగిరీలో కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. ఇలా అసోసియేషన్లో వాళ్ళ దగ్గర ఉంటుంది లిస్ట్. అవును ఎస్. అదొకటి డైరెక్షన్ అసోసియేషన్కి సంబంధించి బిల్డింగ్ అని చెప్పేసి కొంతమంది ఈ మధ్య కొంతమంది స్టార్స్ని వాళ్ళని మన డైరెక్టర్లని అందరినీ కూడా కలిశారు కదా, వాటికి సంబంధించి ఏమైనా మీ నోటీస్లో ఉంది సార్? ఏమన్నా ప్రోగ్రెస్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా అబ్జర్వ్ చేస్తుంటారా అసలు ఏం జరుగుతుంది అనేది? అది అంటే ఇప్పుడు మేము ఉన్నప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో తర్వాత వచ్చిన కమిటీకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఒక బిల్డింగ్ కట్టించేస్తాము అని చెప్పినంత ఈజీగా ఉండదు. హైదరాబాద్లో ఒక గజం కొనాలంటేనే మనం కొనలేని పరిస్థితి. సో ఎక్కడో దూరంగా వెళ్తే అసోసియేషన్ ఆఫీసు అక్కడ కట్టలేరు, వర్కౌట్ అవుతుంది, రాలేరు. అందువల్ల గెలవటానికి ఎన్ని మాట్లాడినా గెలిచిన తర్వాత మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది అంత ఈజీ కాదని ఓట్లేసిన డైరెక్టర్స్ యూనియన్ సభ్యులకి తెలుసు, గెలిచిన వాళ్ళకి కూడా తెలుసు. బట్ ప్రయత్నం అయితే ఆ దిశగా ట్రై చేస్తున్నారు. గవర్నమెంట్ ఏదైనా సైట్ ఇస్తే చేద్దామని. ఒకవేళ అలాంటిది ఏదైనా ఇచ్చినప్పుడు జరిగితే జరగచ్చు. ఓకే. మన తెలుగు డైరెక్టర్లు యాక్చువల్గా బాలీవుడ్ నుంచి కూడా, బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగు డైరెక్టర్లు, సౌత్ డైరెక్టర్లతో పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందులో తెలుగు డైరెక్టర్లు ఎవరైనా వస్తే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇండియా వైడ్ తెలుగు డైరెక్టర్లకు ఒక విలువ వచ్చింది, 100% వచ్చింది తెలుగు టెక్నీషియన్కి అనేది ఒక అభిప్రాయం ఉంది సార్. ఆ మాట నిజమే కదా? నిజం. అంటే ఇప్పుడు బాహుబలి అనే సినిమా వల్ల ప్రపంచ మార్కెట్ వచ్చింది. అది ప్రతి హీరో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ సినిమాని గురించి మాట్లాడడం, అలాంటి సినిమాలు చేయాలని అనుకోవటం, ఆ డైరెక్టర్ దొరికితే యాక్ట్ చేద్దాం అనిపించడం, ఇవన్నీ అది గొప్పతనమే కదా మనకి. అది ఆ అచీవ్మెంట్ రాజమౌళి గారిని డెఫినెట్గా మెచ్చుకోవాలి ఆ విషయంలో. ఎందుకంటే చొరవ తీసుకున్నది ఆయన, తర్వాత చాలామంది చేశారు. ఫస్ట్ చొరవ తీసుకుని కష్టపడి తన కెరీర్ అంతా పణంగా పెట్టి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒకే ప్రాజెక్ట్ మీద, ఇప్పుడు సపోజ్ ఆ ప్రాజెక్టు కానీ అటు ఇటు అయితే కెరీర్ అంతా పోయినట్టే కదా. సో అంత రిస్క్ చేశాడు కాబట్టి ఆయనకి వర్కౌట్ అయింది. సూపర్ సార్. అది ఇండస్ట్రీకి కూడా వర్కౌట్ అయింది. అవును, అంతే ఒక దారి పడింది. అవును, సూపర్ సార్. ఏంటి సార్ మీ డార్లింగ్ సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఏంటి కథ? ఇప్పుడు ఏమన్నా ఎలా ఉంటుంది ఆయన కలిసినప్పుడు? ప్రభాస్ గారు ఆయనతో 2 సినిమాలు మిస్టర్ పర్ఫెక్ట్ ఒకటి, మిర్చి కదా. అంటే బేసిక్గా గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన, చాలా మంచోడు. వేరే నెగిటివ్ పాయింట్స్ అసలు ఏమి ఉండవు. ఓకే. హెల్పింగ్ నేచర్ ఉంటుంది, కష్టపడే తత్వం, మంచిగా ఉండటం. నేను అబ్జర్వేషన్లో చూసింది అదే ఆయన్ని. సో ఎక్కడున్నా మనం కలిసినా కలవకపోయినా ఆయన మీద ఉన్న ఒపీనియన్ అదే. లేకపోతే ఇప్పుడు కృష్ణరాజు గారు చనిపోతే పెదనాన్న ఆయన 10 కోట్లు ఖర్చు పెట్టి 10 రకాల నాన్ వెజిటేరియన్లతో అభిమానులందరికీ ముందు వెనక ఆలోచించకుండా భోజనం పెడదాం అనే అంత విశాల హృదయం ఎవరికైనా ఉంటుందా? నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆ విషయంలో. అవును, ఇక్కడికి వెళ్ళిపోయి ఇప్పటికీ ఎంతమందికి భోజనాలు అన్నీ తనకు తోచిన హెల్ప్, క్యాష్ కూడా ఎవరైనా వెళ్ళి అడిగితే ప్రాపర్ ఛానల్లో ప్రాపర్ రీజన్ తోటి వెళ్తే డెఫినెట్గా హెల్ప్ చేస్తున్నాడు. సూపర్ అండి. మొన్న ఈ మధ్య ఒక ఫేక్ కాల్స్ ఆయన పేరు వాడి సోషల్ మీడియాలో కూడా కొంచెం ఇంకా అన్నీ వేస్ట్ డిస్కషన్. మంచి మనిషి గురించి ఎవడో తెంగరోడో లేకపోతే క్యాష్ చేసుకుందాం అనుకునేవాడు మాట్లాడిన మాటలకి మనం వేసం ఎత్తు విలువ కూడా ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ ఆ డిస్కషన్ మళ్ళీ నెగిటివ్గా ఉంటుంది. సూపర్ సార్. మీ ఎంత సార్ ఇప్పుడు? 60 59 60 దగ్గరలో వచ్చారు. సూపర్ సార్. ఈ 6 ఇయర్స్ లైఫ్, 60 ఇయర్స్ తర్వాత లైఫ్ ఎలా ఉండాలి ఏంటి అనే దానికి కూడా కొన్ని పాయింట్లు చూశాను. ఏంటి ఆ ప్లానింగ్ ఏంటి అసలు? 60 ఇయర్స్ తర్వాత ఎవరైనా సరే నేను పాటిస్తున్నాను, అదటోళ్ళు పాటించాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉండాలి కదా. అవును, చాలామంది అనుకుంటారు, అందరికీ కుదరదు. బట్ నేనేమనుకుంటానంటే ఇంతవరకు కుటుంబం గురించో లేకపోతే ఆశయాల గురించో
ఏదో చేయాలన్న దాని గురించో అయిపోయింది. ఉమ్, ఇక్కడి నుంచి ఉండే 10 ఏళ్ళు 20 ఏళ్ళు యాక్టివ్గా ఉండే దాంట్లో సెల్ఫ్గా మన కోసం మనం బతకాలి. ఉమ్, మనం ఏం మిస్ అయ్యామో అన్నీ పొందాలి. హెల్త్ బాగా చూసుకోవాలి, రకరకాల ప్లేసులు తిరగాలి. ఇంకా అంటే టైము, ఆ ఉన్న టైంని ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఉమ్, ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి ఇంకొక 20 సినిమాలు 30 సినిమాలు చేశాను, లేకపోతే ఏదో ₹1,00,00,000 డబ్బులు సంపాదించాను అని కాకుండా, ఇంతకాలం మనం చేసిన దానికి మన కోసం మనం ఎప్పుడు బతుకుతాం, ఉమ్, మన కోసం మనం ఎప్పుడు ఖర్చు పెట్టుకుంటాం, ఉమ్, మనకంటూ ఓల్డ్ ఏజ్లో ఒక గోల్డ్ హోమ్, మనుషులు ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు మార్కెట్ ఉన్నంతసేపు మనుషులను లెక్క చేయకుండా, మనుషుల్లా చూడకుండా మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళి సడన్గా వెళ్ళి నేను మంచోడిని అయిపోయానంటే ఎవడ ఒప్పుకోడు కదా. ఉమ్, మనం మనిషిగా బిహేవ్ చేయాలి, మనకంటూ ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకోవాలి, మన చిన్నప్పుడు ఉన్న వాళ్ళతోటి ఏమైనా హెల్ప్ చేయాలి, ఉమ్, ఊరికి ఏదైనా సాయం చేయాలి, తర్వాత కుటుంబానికి ఇవ్వాల్సిన టైం ఇవ్వాలి. ఎందుకంటే బిజీగా ఉన్నప్పుడు మనమేమో రాత్రి పడుకుంటాకు వచ్చినప్పుడు పిల్లలు పడుకుంటారు, పొద్దున మనం పడుకుంటాం, వాళ్ళు లేచి వెళ్ళిపోయాడు. ఇలాగా లైఫ్లో చాలా మిస్ అయిపోతాం కదా. ఆ మిస్ అయినవి అన్నీ కూడా ఎంజాయ్ చేయాలి అనేది ఉంటుంది నాకు. ఓకే, దానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు సడన్గా మనకి తెలియకుండా అతీతంగా ఏమైనా అవకాశాలు వచ్చినాయంటే వాటిని వదిలేసేలా కాదు, కానీ ఉమ్, ఉన్నంతలో మనం అనుకున్నవి చాలా చేసాము. లైఫ్ ఫుల్నెస్ ఉండాలంటే ఏది మిస్ అవ్వకుండా అన్నీ అనుభవించాలి. అది ఇప్పుడు మా ఊరు వెళ్తాను నేను, ఉమ్, ఒక 20 రోజులు ఉండిపోవాలంటే ఉండిపోగలను నేను. ఉమ్, ఇప్పుడు అమెరికా వెళ్ళాను, 3 నెలలు ఉండాలంటే ఉంటాను. అవును, అంటే ఎక్కడున్నా మనం ఎంజాయ్ చేసేలా ఉండాలి. ఓకే, ఒక 1 అవర్ నుంచి మన ఇంటర్వ్యూ జరుగుతుంది, ఉమ్, నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ, సూపర్, లేకపోతే ఉండలేం కదా. అవును, సో ఎంజాయ్మెంట్ అనేది ఒక సంపాదనలోనో ఒక సినిమాలు చేయటంలోనే కాదు, చాలా యాంగిల్స్లో చాలా ఏరియాల్లో ఉంటుంది. ఉమ్, అది మనం థింక్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో ఆ విధానం మనం ఫాలో అయితే మనకి లైఫ్ అంతా సెలబ్రేషనే అని నా ఫీలింగ్. సరే, ఇందాక నుంచి అన్నీ మాట్లాడుకున్నాం, మనం హీరోల గురించి మాట్లాడుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. చాలామంది హీరోయిన్స్తో మీరు వర్క్ చేశారు. మీ హీరోయిన్స్ గురించి మీరు చెప్పమంటే ఏం చెప్తారు సార్? మొదటగా మీరు పనిచేసింది, అఫ్కోర్స్ మీ మొదటి సినిమా ఆర్తి అగర్వాల్ డైరెక్షన్ చేసింది. ఆర్తి అగర్వాల్ దగ్గర నుంచి మొదలు పెడదాం. మీ హీరోయిన్స్ గురించి మీరు చెప్పమంటే ఏం చెప్తారు? హీరోయిన్స్ ఎలా ఉన్నారు? మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దాదాపు 20 సంవత్సరాలు చాలామంది హీరోయిన్స్ని చూశారు. అంటే ఆర్తి అగర్వాల్ మామూలు ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే మంజుల్ గారు అమ్మాయి శ్రీదేవి అనుకున్నాం. ఓకే, అమ్మాయికి కథ చెప్పడం కూడా జరిగింది. ఓకే, నచ్చింది, అమ్మాయి చేస్తా ఉంది. కరెక్ట్గా నువ్వు నాకు నచ్చావు సినిమా హిట్ అయింది. సో సురేష్ బాబు ఈ అమ్మాయినే పెట్టేద్దాం, సక్సెస్ అయింది కదా అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు అనుకుని ఆ అమ్మాయికి కొంచెం డైలాగులు అన్నీ ఇచ్చి కొంచెం ట్రయల్ షూట్లు అవి చేసి, అంటే ఇది లవ్ సబ్జెక్ట్ కదా, కొంచెం ఎమోషన్స్ అన్నీ చెక్ చేసి చేసాం. సో ఆ సినిమాకి చాలా పెద్ద ఎసెట్ అయింది అమ్మాయి. ఓకే, అంటే హీరోయిన్స్, నేను పనిచేసిన హీరోయిన్స్ ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన హీరోయిన్స్ కూడా ఒకళ్ళిద్దరు నాకు వైఫ్గా చేసిన వాళ్ళు ఉన్నారు. అవునా? ఎవరు సార్? నేను యాక్టర్ అయ్యాక చాలా మంది. అవునా? తులసి గారు కానీ, తులసి గారు, ఈ ప్రగతి, అవునవును, ప్రగతికి సెకండ్ ఇన్నింగ్ నువ్వు లేక నేనే, అవును, దాంట్లో చంద్రమోహన్ గారు వైఫ్, ఆవిడ అప్పుడు దాకా సీరియల్స్లో చేస్తూ ఉండేది. మదర్ క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే తర్వాత వెనక్కి తిరిగి తీసుకోకుండా ఎంతో బిజీ అయిపోయింది ఆవిడ. అవును. సో మళ్ళీ ఆవిడ నాకు 4-5 సినిమాల్లో చేసింది వైఫ్ క్యారెక్టర్స్. ఓకే. గతంలో హీరోయిన్స్ కెరీర్ అంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తూ ఉండాలి. మన తెలుగు కాకపోతే తమిళ కాకపోతే కన్నడను కెరీర్ అయితే ఉండేది. ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ కెరీర్లు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చిందంటే బాగా కెరీర్ లీడ్ చేశారేమో అనిపిస్తున్నారు. అవును, అదే చెప్తున్నాను. ఇప్పుడు కాంపిటీషన్, అటాచ్మెంట్ అనేది ఎక్కువ. అటాచ్మెంట్ కాదు, కాంపిటీషన్. ఇప్పుడు జయప్రద గారు, శ్రీదేవి గారు, అవును, వాళ్ళు ఉండేవారు. అవును. వాళ్ళ తర్వాత మన ఈ బ్యాచ్ విజయశాంతి గారు, రాధా, వీళ్ళందరూ వచ్చారు. అలా కొంతమందే ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు హిందీ నుంచి కానీ, బాంబే నుంచి కానీ,
అదర్ లాంగ్వేజ్ మలయాళం నుంచి కానీ తెలుగు నుంచి కానీ ఎక్కువ మంది వస్తున్నారు కదా. ఓకే ఓకే. వస్తూ ఉంటే వాళ్ళల్లో కొంచెం ఎవరైతే కన్నడ నుంచి ఎవరైతే విషయం ఉన్నారో వాళ్ళలో 3-4 సర్వే అవుతారు. వాళ్ళు కొంచెం ఫేడ్ అవుట్ అవుతున్నారు అనేటప్పుడు ఇంకో బ్యాచ్ వస్తుంది. ఇది వరకు అలా ఉండేది కదా. అవును. ఎక్కువ 20 ఏళ్ళ వరకు సస్టైన్ అయింది శ్రీదేవి గారు వాళ్ళని, జయప్రద, జయసుధ. అవును. సో ఆ కెరీర్ ఇప్పుడు వాళ్ళకి రాదు. అవును. శ్రీదేవి గారు ఉన్న సినిమాలు పనిచేశారు సార్? శ్రీదేవి గారితో అసోసియేషన్ ఉందా? ఓకే. పచ్చని కాపురం అని, మా ఊరు మగాడు అని 2 సినిమాలు పనిచేశాను. ఓకే ఓకే. ఎలా ఉండేవాళ్ళు సార్? శ్రీదేవి అంటే బయట ప్రిన్సెస్ లెక్క ఒక ఇమేజ్ ఉంది కదా. ఆవిడ అందం, ఆవిడ మెజర్మెంట్స్ ఇంకెవరికి రావు. బట్ ఆ బిహేవియర్ కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉండేది. మాట్లాడడం ఓకే. ఏదో నాకు బాగా ఎక్స్పీరియన్స్, ఏదో ఫైట్లో బ్లౌజు చిరిగిపోద్ది ఇక్కడెక్కడో, ఆ డబ్బింగ్ చెప్పడానికి వచ్చి చాలా హార్డ్గా ఉంది కాశీ గారు, కొంచెం ఆ షార్ట్ తీసేయమని చెప్పండి అని అడిగితే నేను డైరెక్టర్తో మాట్లాడి ఆ షార్ట్ తీసేసి. ఓకే ఓకే. సో అంటే చాలా డీసెంట్గా ఉంటుంది. మామూలు అందం కాదు కదా, అతిలోక సుందరి. నాకు నిజంగా ఇండస్ట్రీలో నాకు హీరో హీరోయిన్స్లో అడుగుతారు మీ ఫ్యాన్స్ ఎవరు ఫ్యాన్ మీరు అని. నేను ఎన్టీఆర్, శ్రీదేవి. ఎన్టీఆర్, శ్రీదేవి. వావ్. ఓకే, సూపర్. ఎన్టీఆర్ గారు ఈ సినిమాల్లో ఏమి ఎక్కువ ఇష్టపడితే వాళ్ళు సార్? సోషల్ ఫ్యాన్సీయా లేకపోతే? అంటే చిన్నప్పుడు మనం బాగా చిన్నప్పుడు అడవి రావడని, వేటగాడని బాగా నేను ఫస్ట్ చూసింది ఆయన సినిమానే. అది ఏంటంటే ఫస్ట్ చూసింది రాము. ఓకే ఓకే. దాంట్లో పిల్లాడు ఉండి మాట రాదు, మంటలై వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. నాకు తెలిసి మీకు ఒక 250 క్యారెక్టర్లు చేశారు. బట్ డ్రీమ్ రోలు ఇలాంటి క్యారెక్టర్ అరే మనం చేయలేకపోయామే అట్లాంటివి ఏమైనా ఉందా? వెళుతుందా? ఎందుకు లేదంటే నేను యాక్టర్ అవుదామని అనుకుని రాలేదు కదా. ఇట్స్ ఎ గాడ్ డిజైన్ అని చెప్పాను నేను. అవును. నాకు ఏమొచ్చినా అట్లని రిసీవ్ చేసుకుని అట్లా న్యాయం చేసి వెళ్ళిపోవటమే. కానీ దీంట్లో నేను రావణాసురుడు వేయాలి లేకపోతే రాముడు వేయాలి అని ఏం లేదు. ఓకే. నేను అనుకోకుండా ఓ సినిమాలో కృష్ణుడి గెటప్ కూడా వేశారు నాకు. అవును కదా. నాకు చాలా ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం. నా పేరు కూడా కాశీ విశ్వనాథ్. చాలామంది అడిగేవారు. నేను కామెడీగా మాట్లాడాను, ఏళకులంగా ఉందా ఈశ్వరుడు గెటప్ అంటే ఏమనుకుంటున్నారు అది ఇది అని. అనుకోకుండా చదలవాడ శ్రీనివాసరావు ఉన్నాడు కదా, ఆయన ఓ సినిమాల్లో నాతో ఈశ్వరుడు గెటప్ వేసి, నేను అప్పటికేదో 3-4 ట్రై చేసి కుదరకపోతే నాతో వేయించి ఆ సినిమాలో నా క్యారెక్టర్కి అందరూ వచ్చి గెటప్ చూసి దండం పెట్టిన సందర్భం కూడా జరిగింది. అదే ఏదైనా సరే అదే దానికి అది జరగాలి తప్ప మన గొప్ప మన ప్రయత్నం మనం ఏదో పీకేం అని అనుకోవటం ఎవరు అనుకున్నా కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఖాళీగా ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి డైరెక్షన్ రాదా, వాళ్ళకి షార్ట్ తీస్తుంది తెలీదా, సూపర్ డూపర్ ఇట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఎందుకు ఉన్నారు అంటే ఇట్స్ ఏ టైంని మనం ఇండస్ట్రీలో ఎక్కువ వాల్యూ ఇవ్వాలి టైంకి. టైం అని వింటుంటాం. ఇప్పుడు ఇదేంటి నువ్వు ఖాళీగా ఉన్నావు అని అంటే బిజీగా ఉన్నప్పుడు నా గొప్ప అది కాదు కదా. అప్పుడు నేను ఎందుకు ఫీల్ అవ్వాలి ఖాళీగా ఉన్నానని? అది నేను ఫీల్ అవ్వట్లేదు, ఇది నేను ఫీల్ అవ్వట్లేదు అని అన్నట్టు తీసుకోవాలి ఇండస్ట్రీలో. అది టైం అంటారు. అంతే ఏదైనా అంతే. కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్తూ ఉంటుంది. మనకు టైం ఉన్నప్పుడు మనం చేయగలిగిన తెలివైన పని ఏంటంటే మనకి భగవంతుడు టైం ఇచ్చినప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు రీజనబుల్గా సెటిల్ అయిపోవాలి, ఫ్యామిలీతో గేమ్లు ఆడకుండా. ఆ సెటిల్ అయిపోతే తర్వాత అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఓకే. చాలా క్యారెక్టర్లు గుర్తుండిపోతాయి సార్ మీరు చేసినవి. అందులో నాకు తెలిసి ఒక సినిమాలో అయితే నాకు తెలిసి ధర్మవరపు గారు మిమ్మల్ని కొడుతుంటారు కదా. మొన్న అమెరికా వెళ్తే చాలా ఫ్యామిలీస్లో నమో వెంకటేశ్వర్లో మీ క్యారెక్టర్ భలే ఉంటుంది అన్నాడు. అదే ఇప్పుడు నేను మాట్లాడింది ఆ సినిమా. ధర్మవరపు గారు మీలో చూసుకొని తిడుతుంటాడు. అదే నేను చెప్పాను అక్కడ, సార్ ఆ క్యారెక్టర్ ఎలా యాక్ట్ చేస్తారండి మీరు, మిమ్మల్ని అప్పమని తిడతా ఉంటాడు కదా. అప్పుడు చెప్పాను నేను, అది ముందు వరుసగా సీన్లు తీశారు, నన్ను అస్తమాను తిడతా ఉంటే నేను ఆ డైరెక్టర్ వైట్ల సీను గారు నాకు ఫ్రెండ్,
ఏంటి సీను ఇలాగా నేను ఎందుకు ఊరుకుంటాను, నేను లాజిక్ డైలాగ్ వేయాలి అని అంటే ఏమేద్దాం అని డిస్కషన్లో అన్నాడు. అంటే కారణం ఎందుకు అంటే అప్పుడు ఇలా చెప్పాడు, జయప్రకాష్ రెడ్డిని తిట్టలేక మిమ్మల్ని తిడతా ఉంటాడని. సరే అయితే ఓ డైలాగ్ వేద్దామని ఫస్ట్ సీన్లోనే డైలాగు అనుకుని, ఏమండి గౌడి గేది లాంటి అతని మీద ఉన్న కోపంతో గంగిగోవు లాంటి నన్ను తిడతాం ఏమన్నా భావ్యమా అంటే ఫ్రస్ట్రేషన్ రామానుజం ఆడనేం అనలేక నేను అంటున్నాను. దాంతో లాజిక్ సెట్ అయిపోయింది. అంతే ఇంకా తర్వాత ఎన్ని సీన్లు మీరు తిట్టుకోండి అన్నాను నేను. సూపర్ క్యారెక్టర్ ఎక్కేసింది. ఓకే. ధర్మవరపు గారు కోట గారితో కాంబినేషన్లు పడ్డాయి కదా మీ? కోట గారితో కూడా చేశాను. ఎస్, చాలామంది కమెడియన్స్ లోటు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు. కమెడియన్స్ చేసిన వాళ్ళు ధర్మవరపు గారు కానీ, ఏవిఎస్ గారు, గుండు హనుమంతరావు గారు. ఏదో మన దురదృష్టం ఏంటంటే ఒక ఎర్ర అంతా వరుసగా చనిపోయారు. ఏవిఎస్ గారు, ఎంఎస్ గారు. ఓకే, ఎలా ఉండేది సార్ మీరంతా సెట్లో ఉంటే? బాగుండేది, సందడిగా ఉండేది. అందరూ చాలా క్లోజ్గా బాగా మూవ్ అయ్యేవారు. అసలు ఎవరితో కూడా ఇబ్బంది లేదు. బ్రహ్మానందం గారి కాంబినేషన్లో కూడా చాలా చేశారు కదా. ఓకే, నేను యాక్ట్ చేశాను, నేను డైరెక్ట్ చేసిన దాంట్లో ఉన్నాడు ఆయన. ఉన్నారు. ఎస్, కలుస్తుంటారు సార్ మామూలుగా రెగ్యులర్గా ఎవరన్నా సినిమా వాళ్ళు, సినిమా ఫ్రెండ్స్ అలాగా ఉన్నారా? సినిమా ఫ్రెండ్స్ అండి, అదే చెప్తున్నాను. సినిమాల్లో ఎవరికి ఎవరు హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ లాగా ఉండరు, కానీ అభిమానం ఉంటుంది. కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటారు. అకేషను ఏదైనా 100 days ఫంక్షను, ఆడియో ఫంక్షను అలా ఉన్నప్పుడు మామూలుగా, ఎందుకంటే ఏజ్ గ్రూపులు తేడా ఉంటాయి కదా. బాగా తెలిసినంత మాత్రాన అత్తమానం వెళ్తే అవతల వాళ్ళు ఫ్రీగా ఉండాలని ఏముంది, మనకు ఖాళీ ఉన్నప్పుడు అవతల వాళ్ళు బిజీగా ఉంటారు. అందువల్ల ఏంటంటే అకేషన్ వస్తే మాత్రం మనం వెళ్తే మన మీద వాళ్ళకుండే అఫెక్షను, మనం వాళ్ళ మీద ఉండే రెస్పెక్ట్ అన్నీ మామూలుగానే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దాదాపు మీ టైం నాకు తెలిసి ఎక్కువ తీసుకున్నానేమో నేను. ఎంత టైము? చాలా విషయాలు మాట్లాడాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెన్నపూసలో కత్తి దించినట్టు స్మూత్గా అన్నీ అయ్యో మెల్లిగా అడుగుతూ అన్నీ బాగానే రాబట్టారు. ఓకే, తప్పదండి. ఇక్కడ కూర్చున్న తర్వాత ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుంచి, ఎదురున్న గెస్ట్ నుంచి అనేది గెస్ట్ చేసగలిగి చేయటం అనేది అంతే. దానికోసం ఇంకా ఆడియన్స్ని వాళ్ళ కోసం. లేదు అదే నాకు ఆ రెస్పెక్ట్ ఉంది జర్నలిస్టుల మీద. అదే సార్, జర్నలిస్టుల మీద కూడా ఒక అభిప్రాయం మీకంటూ ఉండేది కదా. అంటే అభిప్రాయం ఏం కాదు, అంటే అది కూడా ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నా. చెప్పండి. జర్నలిస్టులు అనేవాళ్ళు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ పిలిచారనుకోండి ఎవరో ఒకళ్ళని, వాళ్ళు మీ మీద అభిమానంతో ఇంటర్వ్యూ ఇవ్వటానికి వచ్చారు. అవును సార్. అవి నాలెడ్జ్ కోసం ఎన్ని క్వశ్చన్లు వేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడినా పర్లేదు, కానీ వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా, ఎందుకంటే ఈ మధ్యన మీరు ఖాళీగా ఉన్నారు, ఎందుకంటే మీరు సినిమాల్లో కనపడట్లేదు, ఎందుకంటే మీరు హీరో అవ్వాల్సిన వాడు ఎలా చేస్తున్నారు, ఈ టైప్ క్వశ్చన్లు వేసిన వాళ్ళని కూడా చాలా మందిని చూశాను. అబ్బా, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఒక అమ్మాయి అడిగింది, మీరు ఎవరి దగ్గర పనిచేశారండి అంది. అంటే శరత్ గారు అని ఒక డైరెక్టర్, అంటే ఆయన కామెడీ సినిమాలు తెస్తాడు ఆయనే కదండి అని అంది. నాకు కొంచెం చివుక్కుమంది. ఆయన ఈ బి గోపాల్ గారి లాగా ఇలాంటి సినిమాలు ఎందుకు తీయట్లేదండి అని అడిగింది. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, హీరోయిన్గా చేయకుండా యాంకర్గా పడి ఇక్కడ ఎందుకున్నావు అన్నాను. వెంటనే షాక్ అయింది. ఎవ్వరూ ఇలా అవ్వాలి అలా అవ్వాలని అనుకోరు. కామెడీ సినిమాలు తీయటం అంటే కామెడీకి ఒక ఎర్ర నడిచింది, కామెడీకి వాక్యూమ్ ఉంది ఇప్పుడు కూడా. అదే నేను అంటున్నాను. అంటే అడిగేటప్పుడు కొంచెం ముందు వెనక ఆలోచించి అడగాలి. చెప్పేవాడు అడిగేవాడు లోకువా అన్నట్టు ఇంటర్వ్యూలు ఉన్నా రిటార్డ్ పడిపోద్ది. ఆన్సరు చెప్పేవాడికి, అంత ఎక్స్పీరియన్స్తో చెప్పేవాడికి అవతలాన్ని అటాక్ చేస్తే తెలివితేటలు లేకుండా ఉండవు కదా. అంతే కదా. సో కొన్ని ఇంటర్వ్యూలు చూడండి, పెద్ద పెద్ద ఛానల్లో కూడా వాళ్ళు ఏదో లావుదామని ఏదో అడుగుతూ ఉంటే అవతల వాళ్ళు చాలా తెలివిగా చెప్పి రిటార్డ్ ఇచ్చిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి, నేను చూస్తాను. అవును, పేరు మీకు కూడా తెలుసు. ఎలా ఇప్పుడు వాణిశ్రీ గారు వచ్చినా ఆవిడ ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆ రోజుల్లో మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నా ట్రై చేసి ఇలాంటి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ కొంచెం ఆలోచించుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు ఒకటి అడగాలను సార్, ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీలో
నొచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇండస్ట్రీలో మీరు? అంటే ఏ విషయంలో? ఏ విషయంలోనైనా అరే ఇండస్ట్రీలో ఎందుకు ఇట్లా చేశారు, లేకపోతే అంటే నేను మిమ్మల్ని హర్ట్ చేసిన సందర్భాలు, అవమానించిన సందర్భాలు కానీ, హర్ట్ చేసిన సందర్భాలు కానీ, అంటే మీరు అవమానపడ్డ సందర్భాలు? లక్కీగా లేవనే చెప్పాలి. ఓకే. ఎందుకు లేవు అంటే ప్రతి మనిషికి చాలా వస్తాయి నొచ్చుకునే సందర్భాలు. దాన్ని పాజిటివ్ యాంగిల్లో కన్వర్ట్ చేసుకుంటే ఆ సందర్భం మనని బాధించకుండా మనం సంతోషంగా సుఖంగా ఉంటాం. ఇప్పుడు మనం కొన్ని సినిమాలు పనిచేస్తాం, సూపర్ హిట్ అవుతాయి. అదే డైరెక్టర్ మళ్ళీ మన పిలిచి వేషం ఇవ్వకపోవచ్చు. అవును. అదేంటి చేసిన సినిమాలు హిట్ అయినాయి కదా, మనకి ఇవ్వలేదేంటి అని కలగవచ్చు. బట్ ఒక డైరెక్టర్గా నేను డైరెక్టర్నే కదా, డైరెక్టర్కి ఎవరు బాగుంటారని ఆలోచిస్తున్నాడు కదా, మనకెందుకు ఇప్పుడు ఆ ఒక్క సినిమా చేయకపోతే మనకు నష్టం ఏంటి అని అనుకున్నాం అనుకోండి, బాధ ఉండదు. సో అలాగ మిస్ అయిన ఆపర్చునిటీస్ గురించి మనం నొచ్చుకోవటం మానేస్తే లైఫ్లో ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం. ఓహో ఇది మనకి లేదనమాట, మనకి ఇది రాసిపెట్టి లేదు, ఎవరి అకౌంట్లోనే ఉంది అని అనుకుంటామే. అందువల్ల అసలు నాకు నిజంగా చెప్తున్నాను, ఎవరి మీద నెగిటివ్ ఫీలింగ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకు ఒక అవకాశం రావాలి అని ఉంటే ఆపడానికి ఆ డైరెక్టర్కి కూడా ఉండదు, ఏదో రకంగా వస్తుంది అంతే. నాకు సూపర్ డూపర్ హిట్ క్యారెక్టర్లు వచ్చినాయి అన్నీ కూడా వాళ్ళతో నాకు అసలు ఏ విధమైన పరిచయం లేదు. వాళ్ళు నన్ను అడగటం, ఈ పెద్ద హిట్ అవటం అలా జరిగింది వరుసగా. నేను వచ్చినప్పుడు నమ్మో వెంకటేశ కానీ, బిందాస్ కానీ, తర్వాత రైడ్ కానీ, నచ్చావులే కానీ, రాక్షసుడు, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఇవన్నీ కూడా మనం ట్రై చేస్తే వచ్చినాయి కదా. సో మనకు రావాల్సిన క్యారెక్టర్స్ అన్నీ వచ్చినాయి. మళ్ళీ కూడా ఎవరన్నా ఏదన్నా వచ్చేది ఉంటే ఆపేది ఎవ్వడం ఉండడు. ఇప్పుడు ఉదాహరణకి శివాజీ ఉన్నాడు, ఆయన ఎన్నేళ్ళు బయటకు వెళ్ళిపోయి రాజకీయాలు అలా తిరిగాడు. మళ్ళీ తను ఏదో కొన్ని సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో ఏదో చెయ్యాలని రాస్తుంది, కోర్టు సినిమాలో మంచి క్యారెక్టర్ వేసాడు, బాగా క్లిక్ అయింది. ఇప్పుడు శివాజీ గురించి, ఆయన క్యారెక్టర్ల గురించి కథలు రాస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే ఏముండదు కదా, అంతే. అందువల్ల అసలు నొచ్చుకోవటం అనేది పెట్టుకుని నాకు నేను శిక్ష వేసుకోను. నేను సూపర్ అండి, దాన్ని అవాయిడ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఇక్కడైతే చాలా హెల్తీగా ఉన్నారు మీరు. మీ హెల్త్ సీక్రెట్ ఏంటి సార్? ఏం చేస్తారు మీ డైలీ? ఎలా ఉంటుంది రొటీన్? హెల్త్ సీక్రెట్ ఏం లేదు, నేను ఫుడీ బాగా తింటాను నేను. అవునా? నాన్ వెజ్, వెజ్ అన్నీ తింటాను. ఓకే. తర్వాత మనసు, దాన్ని ఏమంటారు, బాడీ పొద్దుటే స్నానం ఎలా చేస్తామో మైండ్ని కొంచెం శుభ్రం చేసుకుంటూ ఉంటాను. ఎక్కువ స్ట్రెస్లు, ప్రెజర్లు అవి ఉన్నప్పుడే మనకి అనారోగ్యాలు ఉంటాయి. బేసిక్గా హ్యాబిట్స్ నాకు స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ ఏం లేవు. ఫస్ట్ నుంచి కూడా అసలు అలవాట్లేదు. దాని మీద రీజనబుల్గా ఉంటుంది హెల్త్. అయితే సార్ ఇంకొకటి, నాకు ఇక్కడ హెల్త్ అన్నీ ఓకే, మైండ్ రిఫ్రెష్మెంట్ అన్నీ చేసుకుంటారు. బట్ హ్యాబిట్స్ విషయానికి వస్తే సాయంత్రానికి ఒక పార్టీ అనో, కల్చర్ అనో, లేకపోతే ఫ్రెండ్స్ని కలవటాలు, ఇట్లాంటివన్నీ కూడా అట్రాక్ట్ చేయలేదు మిమ్మల్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 20 అంటే బేసిక్గా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మా మదర్ వద్దు నువ్వు అక్కడికి వెళ్తే పాడైపోతావు అది ఇది అని ఆ టైంలో అంటే నేను ఏ అలవాటు చేసుకుని మాట ఇచ్చాను. దాని ప్రకారం డ్రింక్ అసలు అప్పటికి అలవాటు చేసుకోలేదు. తర్వాత అలా అలవాటు చేసుకోలేదు కానీ అదేదో తప్పు అన్నట్టు ఉండను. నేను పార్టీలో తెల్లారింటి 4 వరకు కూడా వాళ్ళ కంపెనీ ఇస్తూ ఉంటాను, వాళ్ళతో కలిసిపోతూ ఉంటాను. పార్టీ కల్చర్లో మనం ఏమడకుండా అదేదో తప్పు కింద అలా ఉంటే తప్పు, కానీ మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళకి ఇచ్చే టైం ఇచ్చి, జీడిపప్పులు తింటానో యాపిల్ జ్యూసులు తాగుతూనే ఉండొచ్చు కదా మనం. సూపర్ సార్. ఓకే. డివోషనల్గా సార్, డివోషనల్గా నమ్ముతారా మీరు? శివుని నమ్ముతారన్నారు గట్టిగా. డివోషనల్గా అంటే పిచ్చిలాగా నమ్మను నేను. ఎక్కువ బాగా అంటే పర్సనల్గా మానవ సేవే మాధవ సేవ అనేది నమ్ముతాను. ఓకే. అంటే ఎవరికి సాయం చేసినా
ఆ సాయం చేసేవాళ్ళు దేవుడు ఉంటాడు అనేది నమ్ముతాను. మనం ఒకడు చేస్తే మనకి ఇంకొకటి చేస్తాడు అవును. దేవుడి రూపంలో వచ్చి, మన ఫ్యామిలీని బాగా చూస్తాడు. సో ఉన్నంతలో చాలా రిలీజియన్స్ లాగా మనం కూడా కొంత సొసైటీకి కానీ, పూర్ పీపుల్కి కానీ, ఆకలితో ఉన్న వాళ్ళకి కానీ, అవసరంలో ఉన్న వాళ్ళకి కానీ ఒక స్టేజ్ వరకు మనం కింద అడిపోకుండా సాయం చేయటం అనేది ప్రతి మనిషి ధర్మం అని నేను ఫీల్ అవుతాను. నేను అలాగే చేస్తాను కూడా. ఓ సూపర్ సార్. అయితే మామూలుగా మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ముస్లిమ్స్కి ఉంటుంది 10-15% పక్కనెట్టేసి రంజాన్ టైంలో అందరూ చేస్తూ ఉంటారు. అదే మన రిలీజన్లో కూడా ప్రతి మనిషి అలా అనుకుంటే చాలామంది అవసరాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అంతూ ఉంటుంది కదా. కరోనా టైంలో ఏ మూల చూసినా మనం సాయం చేసే గుణం ఉండాలి, కానీ ప్రతి వాళ్ళు అవసరం కోసం, ఆకలి కోసం బాధపడిన వాళ్ళే కదా. పనులు లేక ఇంట్లోనే ఉండి, డబ్బున్న వాళ్ళకి ఉంటుంది, పేదవాళ్ళకి పని చేయకపోతే కష్టం. కరోనా టైంలో పనులు లేవు. అలాంటప్పుడు చాలా చేసాం. 3C ద్వారా ఇండస్ట్రీ అంతా చేసింది. పర్సనల్గా మేము అసిస్టెంట్ డైరెక్టర్లు చేసాం. తలో 25,000 తలో 50,000 వేసుకుని ఒక 20 లక్షల దాకా పోజ్ చేసి అలా చేసాం. వెరీ గుడ్. అవన్నీ చాలా చేసాం. ఓకే అండి. ఇండస్ట్రీలో ఒకటి వినపడుతుంది, ఎక్కువ క్రమశిక్షణ, డిసిప్లైన్, ఈ మాటలు ఎక్కువ వినపడుతుంటాయి. వాటి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? కొంతమంది క్రమశిక్షణ లేదంటారు, క్రమశిక్షణ ఉందంటారు, చాలా డిఫైన్స్ వినపడుతుంటాయి. అంటే క్రమశిక్షణ అంటే రామారావు నాగేశ్వరరావు ఉన్నప్పుడు చాలా క్రమశిక్షణతో ఉండేది. వాళ్ళని చూసి భయపడి అందరూ అని అనేవారు. అలా తర్వాత మన పెద్ద హీరోలు అందరూ కూడా ఎప్పుడైనా సరే పెద్ద హీరోలు అందరికీ క్రమశిక్షణ ఉంటే సెట్లో అందరికీ కూడా భయం ఉంటుంది. సో ఇండస్ట్రీలో క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీకే కాకుండా బయట సమాజంలో కానీ, యంగ్స్టర్స్ కానీ వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అంటే నేను నమ్మే ఏంటంటే, చెప్పండి సార్, టైము క్రమశిక్షణ అనేది ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. టైంకి రావటం, టైం చాలా ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ మనీ అనమాట. ఒక రోజులో అవ్వాల్సింది రెండో రోజునైతే బోడంత డబ్బు అయిపోతుంది నిర్మాతకి. సో ఆ సమయపాలన అనేది, టైమ్ డిసిప్లిన్ అనేది ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. అలాగే వ్యక్తిగతంగా వస్తే క్రమశిక్షణలో ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అది లేక ఎప్పుడు టైం ఇలాగే ఉంటుందని చెప్పి ఉన్నాయి ఖర్చు పెట్టేసి, దాచుకోవటం తెలియక, ఇన్వెస్ట్ చేయటం తెలియక, అప్పులు చేసేసి, ఇలా రకరకాల ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవటం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. ఓకే. ఎందుకంటే రోజులన్నీ ఇలా ఉండవు కదా. చాలా మంది కూడా బాగా బతికిన వాళ్ళు, ఇప్పుడు ఆర్టిస్ట్ లైఫ్ అంటే పెద్ద హీరోయిన్లు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా, పెద్ద నాగయ్య గారు లాంటి వాళ్ళు, సావిత్రి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా విపరీతమైన డబ్బులు వచ్చిన తర్వాత అపాత్ర దానం చేసో, మంచితనమో, వాళ్ళ గొప్పతనమో, అంటే ఆ డబ్బుకి ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, తర్వాత చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే ఎవరైనా సరే ఇబ్బంది పడతారు అనేది తెలుసుకోవాలి. అంటే జాగ్రత్త, ఇప్పుడు పిసినగొట్టుతనం అనేది పక్కనట్టేస్తే జాగ్రత్త వరకు 100% ఉండాలి. రేపు అనేది ఏంటి అనేది ఆలోచించుకుంటూ ఉండాలి. ఓకే. మన ఎవరు శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు చెప్పినట్టు, రూపాయి సంపాదిస్తే దాంట్లో కొంత ఇన్వెస్ట్ చేసి అది ఫ్యామిలీకి తర్వాత ఉపయోగపడుద్ది అనేలాగా, అది ఫైనాన్షియల్ డిసిప్లిన్. తర్వాత బాడీ డిసిప్లిన్. ప్రతి మనిషి కూడా వాకింగ్ చేసో, తక్కువ తినో, ఇలాగా బాడీ హెల్దీగా ఉండేలాగా దానికి ఒక డిసిప్లిన్ కూడా చాలా అవసరం. తర్వాత మైండ్ డిసిప్లిన్, యోగా చేసో, మెడిటేషన్ చేసో, మనసు ప్రశాంతతగా ఉంచుకుంటాం, లేకపోతే సంతృప్తితో ఉండటం, సంతోషంగా ఉండటం, ఇలాగా డిసిప్లిన్లు అనేవి ఇండస్ట్రీకి టైం అయితే మిగతా సమాజంలో ఉండే ప్రతి హ్యూమన్ బీయింగ్కి వాళ్ళు బాగుండటం కోసం అనేది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి అవసరమైనంత మేరకు, వీలున్నంత మేరకు అవి చేయటానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది లైఫ్.
ఓకే. ఇప్పుడు మీరు డైరెక్షన్ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఏఐ లాంటివి వచ్చినాయి. టెక్నాలజీ మొత్తం రోజు రోజుకి మారిపోతుంది. వీటి వల్ల ఏంటి సార్? ఏఐ వల్ల మనకి ప్లస్ అంటారా? మైనసా? సినిమా ఇండస్ట్రీ పర్సెప్షన్‌లో లేదా మామూలుగా ఏఐ పైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏఐ అనేది చాలా భవిష్యత్తులో చాలా మార్పులు తీసుకొస్తుంది హ్మ్. సినిమా ఫీల్డ్లో. ఓకే. ఏ రకంగా అంటే హ్మ్. ఒక మనిషి బ్రెయిన్ ఆలోచించడానికి దాదాపు 100,000 రెట్లు అడ్వాన్స్డ్గా ఏఐ ఉంటుంది. హ్మ్. మీరు పలానా సినిమాల్లో మాయాబజార్ సినిమాల్లో కామెడీ చేశాడు, ఆయన పేరేంటి అని అడిగితే హ్మ్. మీకు గుర్తు తెచ్చుకొని చెప్పడానికి 2 నిమిషాలు ఉంటుంది. అవును. అదే మాయాబజార్లో ఎంతమంది యాక్టర్లు పనిచేశారు, ఎంతమంది డైరెక్టర్లు చేశారు, వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి అని ఏఐలో ఒక్కసారి అడిగితే నిమిషంలో వచ్చేస్తుంది. హ్మ్. అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడి నుంచో శోధించి అది మనకి చాలా స్పాట్లో ఇచ్చేస్తుంది. హ్మ్. సో మనుషులు ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ మంది చేసే పని చాలా తక్కువ చేస్తుంది. ఓకే. ఇది ఎంప్లాయ్మెంట్లోనూ చాలా రెవల్యూషనరీ సిచ్యువేషన్ తీసుకొస్తుంది. అలాగే మన సినిమా ఫీల్డ్లో కూడా హ్మ్. ఇప్పుడు చిన్న చిన్న రైటర్స్ చేసే పనులన్నీ ఏ చేస్తాం. అంటే సోల్ ఉన్నది మటుకు ఒక హ్యూమన్ బ్రెయిన్ నుంచే రావాలి. అవును. దాని తాలూకు మిగతా పనులన్నీ కూడా చేస్తుంది. మీరు ఇప్పుడు మనం చూస్తున్నాం మన గరికపాటి గారిని కానీ చిన్న పిల్లల్ని చేసి చేయటం, అవును. యాక్టర్స్ని లావుగా చూపించటం, అవును. లేకపోతే లేని సిచ్యువేషన్స్ ఒక ఇద్దరు అలా చూసుకున్న ఫోటో ఉంటే వాళ్ళిద్దరు లిప్ కిస్ పెట్టేసుకోవటం. అవును. అంటే కొన్ని ఏంటంటే నెగిటివ్ యాంగిల్లో ఉంటుంది, అవును. బట్ పాజిటివ్ యాంగిల్లో తీసుకుంటే భవిష్యత్తులో ఏ అనేది చాలా ఉపయోగపడుతుంది సినిమా ఫీల్డ్కి కానీ సినిమాలకు కానీ. ఓకే. ఎందుకంటే భవిష్యత్తులో అది ఏ రేంజ్కి డెవలప్ అవుద్దంటే చనిపోయిన ఆర్టిస్టులు ఫోటోలు ఉంటే హ్మ్. వాళ్ళతో మనం కథ రాసుకుని ఓ సినిమా తీసేయచ్చు. వాహ్! ఇప్పుడు నేను తెలుగు వచ్చు, నాకు ఓ డైలాగ్ నేను తెలుగులో చెప్పాను ఒక యాడ్లో కానీ ఒక సీన్లో కానీ, నా వాయిసే తమిళ్లోను కన్నడలోను మలయాళంలోను హిందీలో మాట్లాడేలాగా ఏఐలో క్రియేట్ చేయొచ్చు. వావ్! హ్మ్. అంటే వాయిస్ నాదే ఉంటుంది, నేనే తమిళ్ మాట్లాడినట్టు ఉంటుంది. అదే. అది చిన్న విషయం కాదు కదా. అంతే. అలాంటి ఎన్నో మార్పులు ఎన్నో అడ్వాంటేజ్లు ఉంటాయి. తర్వాత విఎఫ్ఎక్స్లో చూపించే దానికి చాలా కాస్ట్ అయిపోతుంది, అవును. ఏఐలో చాలా ఈజీగా చేసేస్తున్నారు. హ్మ్. సో భవిష్యత్తులో ఏఐ అనేది చాలా కీలకమైన పొజిషన్. అది జాబ్ చేసేవాళ్ళలో కావచ్చు, హ్మ్. సాఫ్ట్వేర్ కంపెనీల్లో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, హ్మ్. మామూలు జనరల్గా లైఫ్లో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళి కొన్ని చూస్తారు, మీరు గూగుల్కి వెళ్ళి కొన్ని చూస్తారు, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి కొన్ని చూస్తారు. అవును. ఆ అన్నిటి మీద అజమాయిషి చాట్ జీపీటీ అని ఇలాగ కొన్ని ఉన్నాయి. అక్కడికి వెళ్తే అదే అన్ని చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చి మనకు కావాల్సింది వెంటనే నిమిషంలో సెకండ్స్లో ఇచ్చేస్తుంది. అవును. సో మనం టెక్నాలజీని ఎప్పుడు ఇన్వైట్ చేయాలి, దాన్ని ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దగ్గర ఏ టాపిక్ అయినా ఏ సందేహమైనా జవాబు లేకుండా నివృత్తి అవ్వకుండా అయితే ఉండదని నాకు అభిప్రాయం. నాకు తెలుస్తుంది. చాలా టాపిక్లు మనం మాట్లాడుకున్నాం. ఇంకా మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నప్పటికి కూడా మరొకసారి మళ్ళీ కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.